అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. వేదంలో ఒక భాగం జ్యోతిష్యం అన్న విషయాన్ని తెలుసుకున్నాము. మనమందరము కూడా గ్రహాల చేత ప్రభావితమైనటువంటి వారిమి. గ్రహముల యొక్క గమనం ద్వారా మన జీవితంలో పెను మార్పులు జరుగుతాయి అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాము. కాబట్టి అవి తెలుసుకోవడం ద్వారా ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నామో మనం తెలుసుకోవడానికి, కొంతవరకు అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రారంధం అనేది మారేది కాదు, కాబట్టి ప్రారంధాన్ని మార్చుకునే ప్రయత్నం చేయలేము. కాకపోతే కాస్త ఉపశమనము మనము కలిగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే పుట్టుకతోటే ఒక వ్యక్తి యొక్క జీవితము డిసైడ్ అవుతుందా అంటే అది నిజమే. బట్ ఏది ఏమైనప్పటికీ మనుషుల లోపల ప్రారంధము, సంకల్పము రెండూ ఉంటాయి. కాబట్టి ప్రారంధం జరిగేది జరుగుతూ ఉంటుంది. సంకల్పం ద్వారా మనము దృఢంగా ఉంచుకునేటటువంటి అవకాశము మనకు ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. మనము దృఢ సంకల్పంతో దేనికి భయపడకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని కల్పించుకుందాం. ముందు చెప్పినట్టుగా 12 రాశులు, అందులోపల 27 నక్షత్రాలు ఉంటాయని, ఒక్కొక్క రాశిలో 9 నక్షత్ర పాదాలు, నక్షత్రం యొక్క ముక్కలు 9, వాటిని రాశులుగా అంటే కుప్పలుగా పోసారు అని చెప్పేసి 12. ఆ 12 పొజిషన్స్ మారవు అని చెప్పేసి మనము తెలుసుకున్నాం. ఇది కాస్త క్లియర్గానే ఉందా, లైట్ పడుతుందా ఇందులో? క్లియర్గానే ఉందా? ఇది మేషము, ఇవి ఈ పొజిషన్స్ ఎప్పటికీ మారవు, గుర్తుంచుకోండి. రాశుల పొజిషన్ మారదు, రాశులను ఎప్పుడూ మార్చకండి. రాధిక గారు చక్కటి డాక్యుమెంట్ పంపించారు. అందరూ ఆ డాక్యుమెంట్ని చక్కగా రిఫరెన్స్ లాగా చూసుకుని తర్వాత క్లాసెస్కి వస్తే బాగుంటుంది. ఈ క్లాసు ఇంకొక క్లాసులో మనకు థియరీ మొత్తం అయిపోతుంది. ఇక తర్వాత మనము ప్రాక్టికల్గా చేసుకునేది చూస్తాము. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఓకేనా? ఇలా మనకు 12 రాశులు ఉన్నాయి. 12 రాశులకి మనం ఇంకా వాటి పొజిషన్స్ మాత్రం మారవు. ఓకే, లోపల ఉన్నటువంటివి ఈ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహాలు తిరిగేది. ఒక దగ్గర భూమి తిరుగుతుంది, ఒక దగ్గర సూర్యుడు ఉంటాడు, ఒక దగ్గర చంద్రుడు ఉంటాడు. ఇలా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వీళ్ళు మాత్రం తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఏమవుతుంది, కొద్దిసేపు మేషంలో ఉంటారు, కొద్దిసేపు వృషభంలో ఉంటారు. ఇలా ఒక్కొక్క దాంట్లో వాళ్ళు ఉంటూ ఉంటారు అన్నమాట. అయితే వీళ్ళందరూ ఒకే స్పీడ్లో తిరగరు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. వీళ్ళందరూ వేరు స్పీడ్స్ లోపల తిరుగుతూ ఉంటారు. కొంతమంది స్పీడ్గా, చంద్రుడు ఉన్నాడంటే సూపర్ ఫాస్ట్, 2.5 రోజుల్లో ఒక రాశి కవర్ చేసేస్తాడు. 2.5 రోజుల్లో ఇలా కవర్ చేసేసి మొత్తం రాశి చక్రం మొత్తాన్ని ఇంట్లో 2.5 రోజులు మొత్తం మీద 30 రోజుల్లో ఈ మొత్తం దాన్ని తిరిగేస్తాడు. అదే మరి సూర్యుడు చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, సూర్యుడు ఇలా వెళ్తున్నాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యలో ఉన్నాడు సూర్యుడు, ఇలా వెళ్ళడానికి ఇంత నుంచి ఇంతకు వెళ్ళడానికి 30 రోజులు పడుతుంది. ఒక రాశిలో సూర్యుడు దాటడానికి 30 రోజులు. కానీ రోజు ఒక్కొక్క డిగ్రీ జరుగుతూ ఉంటాడు. సూర్యుడు ఎంత జరుగుతూ ఉంటాడు రోజుకి? 1 డిగ్రీ జరుగుతాడు సూర్యుడు. 1 డిగ్రీ, ఒక్కొక్క డిగ్రీ అలా జరుగుతూ ఉంటాడు అనమాట. అలాగా సూర్యుడు. తర్వాత మీరు చూసినట్టయితే చంద్రుడు ఏమో సూపర్ ఫాస్ట్గా 2.5 రోజులకి ఇక్కడ, 2.5 రోజులకి ఇక్కడ, 2.5 రోజులకి ఇది కంప్లీట్ చేస్తాడు, 2 రోజులకి ఇది, 2.5 days, 2.5 సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాడు. గురువు తీసుకున్నట్టయితే ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి గంట, 1 year పడుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1 year, ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1 year, ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి మొత్తం తిరగడానికి 12 ఏళ్ళు పడుతుంది. అదేవిధంగా మనం ఏం తెలుసుకున్నాము, కేతువు, తర్వాత రాహువు, వీళ్ళకేమో 1.5 years పడుతుంది. 1.5 years అలా 12 కంప్లీట్ చేయడానికి వాళ్ళకి 18 ఏళ్ళు పడుతుంది. ఇక అందరిలోకి కూడా మందంగా వెళ్ళేది ఎవరంటే శని. ఆయనకి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికే బద్ధకంగా అలా పోదాం తాగేర మైకంలో ఉన్నాము అనుకుంటూ మెల్లగా ఇలా 2.5 ఏళ్ళు ఇక్కడికి వెళ్తాడు. 2.5 years. దీన్నే మనం సాడే సాతి అని చెప్పేసి కూడా తెలుసుకున్నాము. 7.5 ఏళ్ళది ఏలినాటి శని అని చెప్పేసి తెలుసుకున్నాం కదా.
ఒక్కొక్క దాని మీద 2.5 ఏళ్ళు ఉంటాడనమాట. సో చాలా స్లోగా వెళ్తూ ఉంటాడు. బుధుడు, శుక్రుడు వీళ్ళందరూ 30 డేస్, 30 డేస్, 30 డేస్, 30 డేస్, 30 డేస్, 30 డేస్, 30 డేస్ సూర్యుడు లాగా. అదేవిధంగా మనకు కుజుడు ఉన్నాడంటే 45 రోజులు, 45 రోజులు, 45 రోజులు, 45 రోజులు. ఇలాగ మనం అన్ని రాశులు వాళ్ళు ఇలా తిరుగుతూ ఉంటారు వీళ్ళు. రాశులు మాత్రం అక్కడే ఉన్నాయి. ఈ రాశులు ఎందుకు అక్కడ ఉన్నాయని తెలుసుకున్నాం మనము. ఎందుకంటే నక్షత్రాలు చాలా దూరంలో ఉంటాయి, వాటి పొజిషన్స్ స్టేబుల్. నక్షత్రాల పొజిషన్స్ స్టేబుల్ అనుకుంటాం, ఎందుకంటే అవి చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి అవి కదలవు అని చెప్పేసి మనం నిశ్చయించుకున్నాం. ఆ నక్షత్రాల సమూహమే రాశి. అవి ఇక్కడ పెట్టాం మనం వాటన్నిటిని. పెట్టిన తర్వాత ఏం చేసాము, ఈ గ్రహాలకు సొంత ఇండ్లు ఉంటాయి అని చెప్పేసి తెలుసుకున్నాం. ఈ గ్రహాలకు ఏముంటాయని తెలుసుకున్నాం, సొంత ఇండ్లు. ఒక్కసారి ఈ చెప్పింది ఇంతకుముందు చెప్పినవి కొంత రివిజన్ చేశాను. ఇది అర్థం కాని వాళ్ళు తొందరగా అడగండి ప్రశ్నలు. సార్ సూర్యుడు తిరగడు కదా సార్, నేను చాలా సార్ చెప్పి వచ్చాను. అక్కడ దాని ప్లేస్ లో దాని ఉంటుంది కదా సార్. మీరు 12 years పడుతుంది మొత్తం రాశి చుట్టూ అంటారు కదా సార్, అది ఎట్లా? అవును, అది సూర్యుడు మన దీని ప్రకారం ఏంటంటే సూర్యుడు కూడా ఆయనకు కూడా కొంత గమనం ఉంటుంది. ఆ గమనము ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉంటుంది. మనకు మామూలుగా సైన్స్ ప్రకారము, తర్వాత మనకు తెలిసిన ప్రకారము కొంత తేడా ఉంటుంది. అయినా కూడా సూర్యుడు కదలడానికి లేడు కదా. సూర్యుడు నార్త్ వర్డ్, సూర్యుడు సౌత్ వర్డ్ జర్నీ కూడా చేస్తాడు. కాకపోతే మన భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, మన చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. అయితే సూర్యుడు కూడా ఈ 12 రాశులు కవర్ చేస్తాడు. మన జాతక చక్రం ప్రకారము సూర్యుడు కూడా 12 రాశులలోనూ వెళ్తాడు అని గుర్తుంచుకోండి. ఫర్ ద టైం బీయింగ్ 12 రాశుల్లో సూర్యుడు కూడా వెళ్ళి తీరవలసిందే. సరేనా? సూర్యుడు కొన్నాళ్ళు ఇక్కడ ఉంటాడు, కొన్నాళ్ళు ఇక్కడ ఉంటాడు, కొన్నాళ్ళు గ్రహాలు కదలవు కాబట్టి సూర్యుడు కదలాల్సిందే. సో మన జాతక చక్రం ప్రకారము ఈ 9 రాశులు తిరగవలసిందే. దట్ ఇంక్లూడ్స్ సూర్యుడు కూడాను. మామూలుగా మనకు సైన్స్ ప్రకారం ఏం తెలుసుకున్నాం, సూర్యుడు అనేవాడు మధ్యలో ఉంటాడు, ఆయన చుట్టూరా గ్రహాలు తిరుగుతూ ఉంటాయి అని చెప్పేసి తెలుసుకున్నాం. మన సైన్స్ ప్రకారం ఏం తెలుసుకున్నామో, సూర్యుడు మండుతున్నటువంటి అగ్నిగోళము, దాని చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు అని తెలుసుకున్నాం. సో సైన్స్ ప్రకారం మీరు చెప్పింది కరెక్టే. కానీ జాతక చక్రం ప్రకారము సూర్యుడు కూడా ప్రతి రాశిలో 30 రోజులకు మారిపోతూ ఉంటాడు. అండ్ ఇది మనకు ప్రూవెన్ కూడాను. మీరు ఒక్కసారి చూసినట్లయితే ఈ సూర్యుడి యొక్క గమనం కూడా కొంత మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను అయనాంశ గురించి చెప్పినప్పుడు సూర్యుడు మన భూమధ్య రేఖలో ఉండడు, ప్రతి సంవత్సరం కొద్దిగా ఇటు అటు కదులుతూ ఉంటాడు అనమాట. కొంత తేడా కూడా ఉంటుంది. మీరు ఈవెన్ ఎవ్రీ ఇయర్ నార్త్ వర్డ్, సౌత్ వర్డ్ చూసుకున్నట్లయితే మీకు 22-23 డిగ్రీల తేడా కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నంత వరకు సైన్స్ ప్రకారం ఏంటంటే సూర్యుడిని నిశ్చలంగా పెట్టుకొని మిగతావన్నీ తిరుగుతున్నట్టుగా భావిస్తాం. మిగతావన్నీ తిరుగుతున్నాయి అంటే సూర్యుడు కూడా రాశులు మారుతూ ఉంటాడు, క్రమ పద్ధతి లోపల స్లోగా రాశులు మారుతూ ఉంటాడు, నెలకొక రాశి అని చెప్పేసి మనం గుర్తిస్తాం. సైన్స్ ప్రకారం మీరు చెప్పింది కరెక్టే. ఓకే, ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఇంకా ఏ డౌట్స్ ఉన్నా అడగండి. 9 గ్రహాలు తిరుగుతాయి. సూర్యుడికి కూడా కక్ష ఉంటుందా సార్? అవును, తన కక్షగా తానే తిరుగుతాడు. కరెక్ట్. సూర్యుడు తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఏమవుతుంది, ఆ సూర్యుడు మొన్న చెప్పినట్టు ఏమన్నాను, సూర్యుడి కక్షకు భూమి కక్షకు మధ్యలోంచి రాహుకేతువులు వెళ్తారని చెప్పాను. ఈ రెండిటి కక్ష ఏదైతే ఉంటుందో యాక్సిస్, ఆ యాక్సిస్ని కట్ చేస్తూ రాహుకేతువులు ఉంటారు. రాహుకేతువులు ఇటు వస్తారు, రాహుకేతువులు ఇటు వస్తారు. ఓకేనా? రాహుకేతువులు 12 శని అంటే 12 సంవత్సరాలు శని ఉంటే జాతకం ప్రకారం చాలా కష్టాలు ఉంటాయంటారు. చెప్తాను నేను, ఇంకా అసలు మనం ప్రభావాల దాకా రాలేదు. ముందు ఇప్పటివరకు చెప్పింది అర్థమైందా లేదా ఒకసారి చూడండి. సార్ మళ్ళొకసారి చెప్పరా రాహుకేతు చూపిస్తూ. రాహుకేతువులు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇది సూర్యుడు అనుకోండి ఇలాగా, ఇది భూమి అనుకోండి, మధ్యలో ఉన్నది భూమి అనుకోండి. ఈ రెండిటి కక్షకి ఒకవైపు రాహు ఉంటాడు, ఒకవైపు కేతు ఉంటాడు. ఇది R, ఇది K. ఓకే, ఇప్పుడు భూమి ఇక్కడ ఉంది, సూర్యుడు ఇక్కడికి వచ్చాడు అనుకుందాం. సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, భూమి ఇక్కడ ఉంది అనుకుందాం. R, K. ఎప్పుడు కూడా వాళ్ళు ఆ కక్షకి మధ్య లోపల సూర్యుడు ఇక్కడికి వచ్చాడు అనుకుందాం. ఇలాగా R and K ఎప్పుడు కూడా ఈ కక్షలను మధ్యకి డివైడ్ చేస్తూ ఉంటారు, వీరిద్దరి కక్షలని. అర్థమైందా? ఒకసారి ఇప్పుడు రాసిన దాన్ని సరే. గ్రహణాలు ఎలా వస్తాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు చంద్రుడు ఇలా ఒకే దగ్గర వచ్చినప్పుడు ఏమైంది, చంద్రుడు బ్లాక్ అయిపోతాడు, అప్పుడు గ్రహణం వచ్చింది. అలా కాకుండా చంద్రుడు వచ్చి ఇక్కడికి వచ్చాడు అనుకోండి,
ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ చంద్రుడు, ఇది పౌర్ణమి. ఇక్కడ సూర్యుడు, ఇక్కడ చంద్రుడు ఉన్నాడంటే పౌర్ణమి. చంద్రుడు తిరుగుతూ ఉంటాడు, చంద్రుడు ఫాస్ట్గా తిరుగుతూ ఉంటాడు, సూర్యుడి కంటే ఫాస్ట్గా తిరుగుతుంటాడు చంద్రుడు. సో చంద్రుడు తిరుగుతూ వస్తూ సూర్యుడు తిరుగుతూ వెళ్తూ ఉంటాడు. ఈ సూర్యుడు తిరిగే లోపల 15 రోజుల లోపల ఈయన తిరుగుతూ ఇద్దరు ఒక దగ్గరికి వస్తే సూర్యుడు అడ్డం వస్తాడు. అడ్డం వచ్చినప్పుడు మనకు అమావాస్య, సూర్యుడికి ఎదురుగా వస్తాడు, ఇప్పుడు పౌర్ణమి. చంద్రుడు ఫాస్ట్గా తిరుగుతూ ఉంటాడు, 2.5 రోజులకు ఒకసారి తిరిగేస్తూ ఉంటాడు కదా. తిరుగుతూ ఒక రాశి కంప్లీట్ చేస్తాడు, అలా సూర్యుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆయనకు 15 రోజులు పడుతుంది. ఆ 15 రోజులలో మనకు పౌర్ణమి, ఇంకో 15 రోజుల్లో అమావాస్య. క్లియర్? సూర్యుడు చంద్రుడు వాళ్ళ పొజిషన్స్ బట్టి ఆ పౌర్ణమి అమావాస్యలు వస్తాయి మనకు. ఓకేనా? అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో రాహు కేతు వచ్చినప్పుడే కదా మన గ్రహాలు జరిగాయి. అది వదిలేసి ఇప్పుడు ప్రస్తుతానికి అది వదిలేసేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఏంటంటే రాహుకేతువులు అనేటటువంటి గ్రహాలతోటి మనకు మామూలుగా అది మీరు చెప్పేది సంపూర్ణ గ్రహణాలు ఏవైతే ఉంటాయి అవి. ఇప్పుడు మనం ప్రస్తుతం చెప్తున్నది పౌర్ణమి అమావాస్య గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? గ్రహణాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం తెలుసుకున్నది పౌర్ణమి అమావాస్య గురించి, ప్రతి 15 రోజులకు ఒకసారి వస్తుంది. ఓకే, సో ఇంతవరకు అర్థమైందా లేదా ఒకసారి చెప్పండి, ఎందుకంటే మనం ముందుకెళ్ళాలి కదా. ఒక్కసారి చూడండి, ఇవన్నీ రాశులు తిరగవు. మధ్యలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో సూర్యుడితో సహా రాశుల నుంచి మారుతూ ఉంటారు. ఇంతవరకు అర్థమైందా? సూర్యుడితో సహా చంద్రుడితో సహా అందరూ రాశులు మారుతూ ఉంటారు. అర్థమైందా? వాళ్ళు తిరిగేటటువంటి స్పీడ్ కూడా వేరువేరుగా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మనకు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అంటే సూర్యుడు ఏ డైరెక్షన్ నుంచి స్టార్ట్ అవుతారండి? అందరూ ఒకే డైరెక్షన్లో తిరుగుతారు, రాహుకేతువులు తప్ప. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా మనం, మర్చిపోయారా? అందరూ ఇదే డైరెక్షన్లో వెళ్తారు, రాహుకేతువులు ఇలా వెళ్తారు. వీళ్ళు ఇలా వెళ్తారు. సూర్యుడు మిగతా వాళ్ళందరూ ఇలా తిరుగుతూ ఉంటారు, వీళ్ళు ఇలా తిరుగుతారు. ఓకేనా? రాహుకేతువులు మాత్రం కరెక్ట్. ఓకేనా? అది కాక మనకేం చెప్పామో వక్రగతులు అని కూడా తెలుసుకున్నాం మనం. వక్రగతులు అంటే ఏంటి? స్పీడ్గా వెళ్తున్నటువంటి వాడు ఒక్కొక్కసారి ఏమవుతుంది, తన ముందున్న వాడిని, ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఏం చేశాడు, స్పీడ్గా వెళ్తూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఈయన మెల్లగా తాగుతూ వెళ్తున్నాడు శనిని దాటుతాడు. దాటిన తర్వాత ఇంకొద్దిగా ముందుకెళ్ళేసరికి శని ముందుకు వస్తున్నట్టుగా ఉండదు, శని యాక్చువల్లీ ముందుకే వెళ్తున్నాడు. కానీ చంద్రుడు సూపర్ ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇతను వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇలా మనం వెనక్కి చూస్తే వెనక్కి వెళ్తున్నట్టు, అంటే యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. దాన్ని ఏమంటాం మనం? వక్రగతి అంటామని చెప్పి తెలుసుకున్నాం. ప్లీజ్ పాత నోట్స్లు దయచేసి మీకు దండం పెడతా రిఫర్ చేసుకోండి, ఎందుకంటే ప్రతిదీ మళ్ళీ ఎందుకంటే ఇది అర్థమైతే కానీ మనము ఇంటర్ప్రిటేషన్లోకి రాము. ఆ తర్వాత క్లాస్ అస్సలు అర్థం కాదు. ఇంకా అసలు నేను చెప్తున్నా కదా, ఇంకొక 2 క్లాసుల్లో అయిపోతుంది. ఈ 2 క్లాసుల్లో కనుక మీరు ఆబ్సెంట్ అయినా, లేకపోతే విన్నా లేకపోయినా, నోట్స్ రిఫర్ చేసుకోలేకపోయినా, ఇది సైన్స్, ఇది మీకు అర్థం కావాలి. మన యాస్ట్రాలజీ అంటే ఇది కూడా సైన్సు. కాబట్టి దాని ప్రకారం మనం ఏంటంటే కొన్ని ఎజంప్షన్స్ చేసుకుని చూసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎజంప్షన్స్ ఎందుకు చేసుకుంటామంటే కొన్నిటిని చాలా యాక్యురేట్గా క్యాలిక్యులేట్ చేయడం కష్టం. ఇప్పుడు భూమి ఉంటుంది, భూమి ఇలా గుండ్రగా ఉండదు, ఇలా ఉంటుంది. ఇది తన కక్షలో ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఇలా, ఇప్పుడు ఇది ఇక్కడ కాబట్టి 2 డైమెన్షనల్ కాబట్టి అందరూ ఇలా తిరుగుతారని చెప్పి ఒకళ్ళ ఇట్లా కాన్సెంట్రిక్ సర్కిల్స్ వేసేసి చూపించాను, ఇలా చూపించాను. కానీ రియల్ లైఫ్లో ఇలా తిరగారు. ఒకళ్ళు ఇలా తిరుగుతూ ఉంటారు, ఎన్ని 360 దిశల్లో తిరగచ్చు వాళ్ళు. అవునా కదా? 3 డైమెన్షనల్ తీసుకున్నట్లయితే మీరు ఒకళ్ళు ఇలా తిరుగుతూ ఉంటారు, ఒకళ్ళు ఇలా తిరుగుతూ ఉంటారు, ఒకళ్ళు ఇలా తిరుగుతారు. అవునా? సో అలా ఎన్ని దిక్కుల్లో అయినా తిరగచ్చు వాళ్ళు. అందరూ ఒకే డబ్బాలో తిరగరు. ఇప్పుడు మనకి ఇది 2 డైమెన్షనల్ కాబట్టి మనకి ఏంటంటే ఇలా ఒకే దగ్గర తిరుగుతున్నట్టుగా చూపిస్తున్నాం మనం. ఇప్పుడు ఏమంటున్నాం మనం? సూర్యుడు ఇలా తిరుగుతున్నాడు, చంద్రుడు ఇలా తిరుగుతున్నాడు, భూమి ఇలా తిరుగుతోంది, శుక్రుడు ఇలా తిరుగుతున్నాడు, గురుడు, ఇవన్నీ మనం ఎలా ఒక దాంట్లో ఒకటి తిరుగుతున్నట్టుగా చూపించాం. కానీ నిజంగా మనం చూసినట్లయితే ఇది 2 డైమెన్షనల్, అంటే దీన్ని 2 డైమెన్షనల్ అంటారు కాబట్టి ఇలా చూపించాం. కానీ నిజంగా తిరిగేటప్పుడు ఇలా తిరగరు. సూర్యుడు ఇలా తిరుగుతూ ఉంటాడు, దానికి ఇలా అడ్డంగా ఇంకోటి తిరుగుతూ ఉంటాడు, వీడికి 30 డిగ్రీల్లో ఇంకోటి తిరుగుతుంటాడు, 40 డిగ్రీల్లో ఇంకోటి తిరుగుతుంటారు. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్.
తర్వాత చంద్రుడు కదలడు అని చెప్పేసి కొన్ని ఎజంప్షన్, నక్షత్రాలు కదలవు అని చెప్పి కొన్ని ఎజంప్షన్స్, అక్కడ కూడా కొన్ని తప్పులు రావచ్చు. గ్రహాలు ఇవి 9 కాదు, ఇంకా వేరే మూడు గ్రహాలు ఉన్నాయి అని చెప్పి మళ్ళీ కొత్త వాదన వచ్చింది. ఆ కొత్త గ్రహాలు కనుక్కున్నట్టయితే ఇంకా యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేయగలరు. ఇలాగ ఏంటంటే ఇప్పుడు అవైలబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రం మనం తెలుసుకుంటున్నాం. ఒక్కసారి అర్థమైందా లేదా చెప్పండి. ఇప్పుడు మనకు లభ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ని బట్టి మాత్రమే మనం ఈ జాతక చక్రాలు అవి వేయడానికి అవకాశం ఉంది. అర్థమైందా కాలేదా? అర్థమైంది సార్. అంటే ఇద్దరికి అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థం కాలేదు, అంతేనా? క్లాక్ వైజ్ రాహు కేతు, ఇది క్లాక్ వైజ్ సూర్యుడు, ఇంకా వేరే గ్రహాలు అట్లా ఉంటాయి, రొటేట్ అవుతా ఉంటాయి. అవునండి. అంటే అన్ని గ్రహాలు ఒక డైరెక్షన్, రాహుకేతువులు రివర్స్ డైరెక్షన్ తిరుగుతూ ఉంటారు. కానీ కొన్ని గ్రహాలు స్పీడ్గా వెళ్తూ స్లో గ్రహాలని వెనక్కి తిరిగి చూసినప్పుడు వాళ్ళు వెనక్కి తిరుగుతూ అపోజిట్ డైరెక్షన్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. దాన్ని వక్రగతి అంటారు. ఎప్పుడైతే అవి వక్రగతిలో ఉంటాయో ఆ వక్రగతిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా కూడా వేరే స్టేజెస్ ఉన్నాయి, స్తంభన అని ఇవన్నీ కొన్ని ఉన్నాయి, అవన్నీ మనం తెలుసుకుందాం. వక్రగతిలో తిరుగుతున్నప్పుడు అనిపించింది ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ సమయం లోపల మన జీవితంలో అనుకోనటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి. మంచివి ఎదురవ్వచ్చు, చెడు ఎదురవ్వచ్చు. కాకపోతే చాలాసార్లు వక్రగతి ఉన్నప్పుడు చెడు మాత్రం ఎదురవుతుంది. ఆ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి అంతే, సరేనా? హలో, అర్థమైంది సార్. ఓకే సార్. కానీ ఇప్పుడు స్లోగా అదే వెనక్కి తిరగడం అనేది నిజంగా తిరగవు, కానీ మనకి నిజంగా తిరగవు, అవి నిజంగా తిరగవు. అది ఓకే సార్. వేణుగోపాల్ గారు చెప్పండి. రేపు 28వ తారీఖు ఖగోళంలో ఏదో వింత జరుగుతుంది, టెలిస్కోప్ పెట్టి చూడాలని చెప్పినారు TV9 లో. చూద్దామండి, తప్పకుండా చూద్దాం. ఓకే, సో ఇంతవరకు అందరికి అర్థమైంది కదా. ఇప్పుడు ఇంతవరకు ఇదైతే అర్థమైంది కదా. గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. నక్షత్రాలు రాశులు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి తిరగవు అని చెప్పేసి తెలుసుకున్నాం. వీటి పొజిషన్స్ ఫిక్స్డ్ ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం మనం. ఇక్కడ చెప్పేసామా? మేష, వృషభ, మిథున, కర్కాటకాలు, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్ విషయానికి వద్దాం మనం. మేషానికి లీడర్ ఎవరు? సొంత ఇల్లు. సొంత ఇల్లు కనుక్కున్నది ఎవరు? కుజుడు. వృషభానికి శుక్రుడు సార్. మేష, వృషభ, మిథునానికి బుధుడు. కర్కాటకంకి సింహానికి కాంటెంట్ ఇక్కడ ఇది సింహ, కన్య, వృశ్చిక, శుక్ర. ఇది తులకి గురువుకి ధనుస్సుకి గురువు. మకరానికి కుంభానికి ఇది మీనంకి గురువు. ఇది ఎలా గుర్తుంచుకుంటారు ఒకసారి జాగ్రత్తగా చూస్తే మీకు ఈజీ అర్థమవుతుంది. గురువు, శని, కుజుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, సూర్యుడు. ఇక్కడ చంద్రుడు సూర్యుడికి ఒక్కొక్కటే స్థలం. క్లియర్ ఉందా? తెలుస్తుంది సార్. చాలా ఈజీగా గుర్తుపరచుకోరు. కుజుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, సూర్యుడు, శని, ధనుస్సు, గురువు. సో పైన కింద ఒకళ్ళే ఉంటారు ఎప్పుడు కూడా. వాళ్ళ ఇంట్లో ఒకటే ఉంటాయి. అండ్ జనరల్గా వాళ్ళ రెండిళ్లలో కూడా ఎవరైనా తన సొంత ఇంటి లోపల చాలా హ్యాపీగా ఉంటారని గుర్తుంచుకోండి. వీళ్ళు గ్రహాలు, నేను చెప్తున్నది గ్రహాల సొంత ఇండ్లు. తిరుగుతూ వాళ్ళ సొంత ఇంట్లోకి వచ్చి ఆగుతారు. మిగతావన్నీ కిరాయి ఇండ్లు. సొంత ఇళ్లలోకి వచ్చి ఆగుతారు. వీడు తిరగకుండా ఆగలేదు. ఇక్కడ గురువు తన సొంత ఇల్లు అది తిరుగుతున్నాడు పాపం ఆయన చాలా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేషంలో ఉన్నాడు అనుకుందాం. గురువు మీనంలోకి రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. ఇక్కడ కింద ధనుస్సులోకి రావడానికి ఆయనకి 1 2 3 4 5 6 7 8 9 ఇయర్స్ పడుతుంది. ఆయన పీస్ఫుల్గా తన సొంత ఇంట్లోకి రావడానికి 9 ఏళ్ళు పడుతుంది. తన సొంత ఇంట్లోకి రావడానికి 12 ఏళ్ళు పడుతుంది గురుడికి. చెప్పమ్మా.
హలో, ఎవరైనా డౌట్ అడిగారా? సరే, ఇంతవరకు అర్థమైంది కదా, అందరికీ సొంత ఇల్లులు ఉంటాయి అన్న సంగతి అర్థమైంది కదా. అర్థమైంది సార్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఇంకా 2 విషయాలు తెలుసుకున్నాం గత వారం. ఒకటేమో చంద్రుడు, ఇంకోటేమో సూర్యుడు. వీరిద్దరి బట్టి మన జీవితం డిసైడ్ అవుతుంది. ఓకే, చంద్రుడు మనం పుట్టినప్పుడు చంద్రుడు ఉన్నటువంటి పొజిషన్ ఏదైతే ఉంటుందో, అంటే చంద్రుడు ఏ ఇంట్లో ఉన్నాడో, చంద్రుడు ఏ ఇంట్లో ఉండొచ్చు, ఏ ఇంట్లో అయినా ఉండొచ్చు. ఆయన 2.5 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. ఏ ఇంట్లో అయినా ఉండొచ్చు. దానిని బట్టి మన జన్మ రాశి, జన్మ నక్షత్రం డిసైడ్ అవుతుంది. శర్మ గారు చెప్పండి. సారీ, కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్ట్. జన్మ రాశి జన్మ నక్షత్రం డిసైడ్ అవుతుంది. చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుడు కర్కాటకంలో ఉన్నాడు అనుకోండి, కర్కాటక రాశి అయినది. నక్షత్రం మళ్ళీ అందులోపల డిగ్రీలను బట్టి నక్షత్రం కూడా తెలుసుకుంటాం, చూపిస్తాను అది ఎట్లాగో. అలాగే సింహంలో ఉన్నాడు అనుకోండి, ఆ పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉన్నాడో అది ఆయన రాశి, జన్మరాశి, జన్మ నక్షత్రం. ఇది ఇంకా మారదు. ఈ 12 ఇళ్లలో అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ మారరు. కానీ గ్రహాల యొక్క పరిస్థితి మారుతుంది. గ్రహాల యొక్క పరిస్థితి అంటే చంద్రుడు 2.5 రోజుల్లో మొత్తం తిరుగుతాడు. ఏ క్షణంలో ఎక్కడ ఉంటాడో తెలియదు. ఆయన ఎందులో అయితే ఉంటాడో, చంద్రుడు తిరుగుతూ ఏ ఇంట్లో అయితే దూరుతాడో, ఎందుకంటే ఆయనకి 27 మంది భార్యలు ఉన్నారు. సో ఏ ఇంట్లో అయినా ఆయన వెళ్ళే అవకాశం ఉంది. ఏ ఇంట్లో అయితే వెళ్తాడో అది మన జన్మరాశి, జన్మ నక్షత్రం. అర్థం కాని వాళ్ళు తొందరగా అడగండి. ఓకే సార్, అర్థమే సార్. సింహరాశిలో పోవడా సార్ చంద్రుడు? అన్నిటికీ పోతాడు. అన్ని రాశులకి మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందో చెప్పండి. నాకు కాదు, మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందో చెప్పండి. సింహరాశిలోకి వెళ్ళడానికి డౌట్ ఎందుకు వచ్చిందో చెప్తే నేను చెప్తాను. అంటే మీరు సింహరాశి అంటే సూర్యుడు అంటే కదా సార్. ఏమన్నాను సూర్యుడు అని? చంద్రుడు అంటే కాదు, సూర్యుడు అని. కరెక్ట్ సార్. ఏమన్నాను చెప్పండి. నేను ఒకసారి ఏమన్నాను? సూర్యుడు సొంత ఇల్లు అని చెప్పాను. సొంత ఇంట్లో ఉంటాడు అని చెప్పి ఎప్పుడైనా చెప్పానా నేను? అది ఆయన సొంత ఇల్లు, అంతే. సొంత ఇల్లు, కానీ తన సొంత ఇంట్లో ఉండే అవకాశం లేదు. ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి కదా. 2.5 రోజులే ఉంటాడు. తన సొంత ఇల్లు అయినా సరే 2.5 రోజులే ఉంటాడు. సొంత ఇల్లు అయినా సరే 2.5 రోజులే ఉంటాడు చంద్రుడు. ఎందుకంటే తిరుగుతున్నారు కదా, ట్రావెలింగ్. వీళ్ళందరూ ట్రావెలింగ్ చేస్తూ మజిలీలలో వెళ్తున్నారు, రకరకాల గ్రహాలు. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మీరు ఎవరింట్లో ఉంటే వాళ్ళకి రెంట్ కట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి 12 చోట్ల ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి. కొనుక్కుంటే ఏమవుతుంది, మేము తిరుగుతూ ఉన్నాం, 12 మంది మీద మేము 9 మంది మీద తిరుగుతున్నప్పుడు ఏమైంది, నేను హైదరాబాద్కి వచ్చినప్పుడేమో నా ఇంట్లో నేను ఉండొచ్చు సుఖంగా. లేదు, నేను డెహ్రాడూన్కో పోయాను అనుకోండి, ఫ్రెండ్కు నేను రెంట్ పే చేయాలి. అదే నేను ఢిల్లీకి పోయాను అనుకోండి, వాడు నా శత్రువు అయినా కూడా రెంట్ పే చేయాలి. రెంట్ పే చేయడంతో పాటు ఫ్రెండ్ వైఫ్ నన్ను ఇట్లా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే వాడు శత్రువు ఇంట్లో ఉండాల్సి వస్తుంది. కర్మ కాలిపోయితే ఏం చేస్తాం? అర్థమైందా లేదా ఒకసారి చెప్పండి. ఈ పాయింట్ అర్థమైతే ముందుకెళ్దాం. అర్థమైంది సార్, ఇప్పుడు అర్థమైంది. సపోజ్ చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలకు సంబంధించి ఉంటుందని కదా. అవును, ఏదో ఒక నక్షత్రం అవుతుంది. మళ్ళీ పద విభజన ఉంటుంది కదా. ఉంటుంది. నక్షత్రం తేల్చుకునేది ఉంటుంది. ఆ నక్షత్రం ఎలాగో మనకు చెప్పాను. ఎందుకంటే చంద్రుడు ఎన్ని డిగ్రీలు తిరుగుతాడో అని చెప్పేసి అనుకున్నామో, అందులోపల 3 డిగ్రీలు ఒక నక్షత్రానికి తిరిగి ఆ డిగ్రీలు ఎప్పుడు అయిపోతే ఏ పాదంలో ఉంటే ఆ పాదం. ఇది నేను ఆల్రెడీ చెప్పాను ఒకసారి. 3 డిగ్రీలు తిరుగుతూ ఉంటాడు కదా. మొత్తం ఒక సర్కిల్ కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుంది? 30 డిగ్రీలకి ఆయనకు 2.5 రోజులు పడుతుంది. అవునా? 30 డిగ్రీల లోపల మొదటి 9 అంటే 1/3 అయ్యేసరికి ఆయన ఒక 4 పాదాలు అయ్యేసరికి కొన్ని డిగ్రీలు, ఇంకో 4 పాదాలు అయ్యేసరికి కొన్ని డిగ్రీలు, ఇంకొక పాదం అయ్యేసరికి కొన్ని డిగ్రీలు, అంటే మొత్తం 9. ఎగ్జాక్ట్ గా ఏ టైం, ఆ టైంని బట్టి, ఆ డిగ్రీస్ ని బట్టి ఆ నక్షత్ర పాదాలు లెక్క పెట్టి. అవును. ఎట్లా అంటే ఉదాహరణకి 30 డిగ్రీలు కదా, ఒక్కొక్క ఇల్లు 30 డిగ్రీలు. ఎన్ని డిగ్రీలు? 30 డిగ్రీలు. ఆ 30 డిగ్రీలని 9 పాదాలతో 9 ముక్కలతో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 3 రోజుల 3 డిగ్రీలు, అంతేనా? 3 డిగ్రీల 3.33 అవుతుంది అనుకుందాం. ఓకే, 3.33. సో ఈయన ఏ డిగ్రీలో ఉన్నాడు అనే దాన్ని బట్టి అతని నక్షత్రం ఏర్పడుతుంది. ఓకేనా? చంద్రుడు ఏ డిగ్రీలో ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు ఆ రోజు 25వ డిగ్రీలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అతడు ఇంకా 25 అంటే ఇంకా 5 డిగ్రీల ఇది ఉంది, అంటే కనీసం అతను 8వ పాదం లోపల వచ్చే ఛాన్స్ ఉంది. అవునా?
8వ పాదంలో వచ్చే ఛాన్స్ ఉంది. అదే అతడు చంద్రుడు 28 డిగ్రీలలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు 9వ పాదంలో వచ్చే ఛాన్స్ ఉంది. 27 నుంచి 30 వరకు 9వ పాదం, అంతేనా? అప్రాక్సిమేట్గా నేను చెప్తున్నా, అప్రాక్సిమేట్గా. అవునా? సే ఫర్ ఎగ్జాంపుల్ 5 డిగ్రీలు ఉందనుకోండి, ఏ పాదంలో ఉంటాడు? 2వ పాదం. 11 డిగ్రీలు అనుకోండి, ఏ పాదంలో ఉంటాడు? సుమారుగా 4వ పాదంలో ఉంటాడు. సో 3 4 12, 3 4 పాదం లెక్క పెట్టుకోండి కదా, అట్లా 3 చివర్లో 4 దాంట్లో ఎక్కడో ఉంటాడు. సో ఇలాగ లెక్క పెట్టుకొని వాళ్ళు మన పుట్టిన నక్షత్రము, పుట్టిన రాశిని డిసైడ్ చేస్తారు. ఇది అర్థమైందా లేదా? ఇది జీవితంలో మారదు. ఎవరైనా మీది ఏం నక్షత్రమో అనగానే తక్కువని చెప్పాలి. క్లియర్ ఉందా లేదా ఒకసారి చెప్పండి. అందరూ చెప్తేనే మనం ముందుకెళ్తాం. హలో, ఆ? 9 పాదాలు 30 డిగ్రీలు అంతే. చాలా అన్ని అట్లనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చాలా సింపుల్. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఒక్కొక్క రాశి లోపల 30 డిగ్రీలు ఉంటాడని చెప్పి తెలుసుకున్నాం మనం. ఎన్ని డిగ్రీలు ఉంటాడు? 30 డిగ్రీలు. 30 డిగ్రీలు 30 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. అంటే ఒక్కరోజు ఎన్ని డిగ్రీలు కంప్లీట్ చేస్తాడు? 1 డిగ్రీ. అట్లా క్యాలిక్యులేట్ చేయాలి. సో సూర్యుడితో మనం పుట్టినప్పుడు సూర్యుడు ఏ లగ్నంలో అయితే ఉంటాడో దాంతోని మన జీవితం ఆధారపడుతుంది అనుకున్నాం. జన్మరాశి జన్మ నక్షత్రంతోని వచ్చే ఫలితములను గోచార ఫలితములు అంటారు అని చెప్పి మనం తెలుసుకున్నాం. దాన్ని వదిలేసేయండి, గోచార ఫలితాలు వదిలేసేయండి. ఇప్పుడు మన జీవితం ఎట్లా ఉంటుంది? గోచార ఫలితం అంటే ఏంటంటే ఆ రాశి ఆ నక్షత్రం ఉన్న వాళ్ళకి వచ్చేటటువంటి జనరల్ ఫలితాలు. మకర రాశి వారికి ఈ సంవత్సరం జరిగే ఫలితాలు అంటాడు. ఆ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ, అవి నాకొక్కడికే కాదు, నాలాంటి వాళ్ళందరికీ కూడా, మగవాళ్ళందరూ కూడా దొంగలు అన్నారు అనుకో. ఇప్పుడు జనరల్ ఫినామినా. ఇప్పుడు మగవాళ్ళలో కొంతమంది దొంగలు అన్నారు అనుకోండి. అన్నప్పుడు ఏమవుతుంది? అది నేను దొంగని కాకపోవచ్చు, కొంతమంది దొంగలు. అది మనకు గోచార ఫలితం. అంటే కొంతమంది కావచ్చు, కొంతమంది కావకపోవచ్చు, జనరల్గా ఉండొచ్చు అది. కానీ ఇప్పుడు నేను శ్రీనివాస్ దొంగనా కాదా అని చెప్పి తెలియాలంటే లగ్నము చూడాలి. లగ్నము సూర్యుడి పైన ఆధారపడి ఉంటుంది. రాసుకునే వాళ్ళు రాసుకోండి ప్లీజ్. లగ్నము సూర్యుడి పైన ఆధారపడి ఉంటుంది. ఇవాళ కొద్దిగా మనకు 10 అవుతుంది, మళ్ళీ అందరూ హడావిడితోటి పడుకోవాలి, నిద్ర చేయాలి, ఇది చేయాలి, లేకపోతే కబుర్లు చెప్తూ టీవీ చూస్తూ వినాలంటే కుదరదు. వాళ్ళు ఒక్కరోజు జాగ్రత్తగా వినండి చక్కగా. లగ్నం అంటే సూర్యుడు ఏ రాశిలో మొదలయ్యాడు అనే దాన్ని బట్టి మొట్టమొదటి లగ్నం ఉంటుంది. సూర్యుడు ఎన్ని నెలల్లో తిరుగుతాడు? 12 నెలల్లో. సో ఈ నెల ఇప్పుడు మనకు నడుస్తున్న సూర్యుడు నెల ఏది? కుంభం. మాఘం అంటే చంద్రుడు. మాఘం అంటే చంద్రుడు. ఇది మన కుంభం నెల. ఏంది ఇప్పుడు నడుస్తున్న నెల పేరేంటి? కుంభం నెల, కుంభరాశి. సో ఈ నెల పేరేంటి? కుంభం నెల. గత నెల ఏంటి? మకరం నెల. ఈ నెల 15వ తారీఖు నుంచి మనకు కుంభం నెల వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. కనిపిస్తుందా? లైట్ పడుతుందా? లైట్ పడుతుంది సార్, లైట్ పడుతుంది. ఎలా మరి? కొద్దిగా 30 డిగ్రీలు. ఇప్పుడు 30 డిగ్రీలు సూర్యుడు 30 డిగ్రీలు తిరగాలి, అవునా? కుంభరాశి లోపల 30. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కుంభం స్టార్టింగ్ అని రాసుకోండి. ఇది బొమ్మని మీరు తర్వాత రాసుకున్నా సరే, లేదా వీడియో చూసి రాసుకున్నా సరే. నా హ్యాండ్ రైటింగ్ క్లియర్గా ఉందా? ఒకటి స్టార్టింగ్, ఒకటి ఎండింగ్ అని, స్టార్టింగ్ ఎండింగ్ అని చెప్పి రాశాను. నా హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోతే చెప్పండి. స్టార్టింగ్ ఎండింగ్ 30 డిగ్రీలు అని రాశాను. సో మొదటి రోజు నాడు 1 డిగ్రీ జరిగాడు, 2వ రోజు నాడు 2 డిగ్రీలు, 3వ రోజు నాడు 3 డిగ్రీలు, 4వ రోజు నాడు 4 డిగ్రీలు, 5వ రోజు నాడు 5వ డిగ్రీకి వచ్చేసాడు. ఆయన రోజుకు 1 డిగ్రీ కదులుతూ ఉంటాడు. కదిలి ఎండ్ అయిపోయింది. ఇక్కడ కుంభరాశి ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఏ రాశిలోకి వస్తాడు? మీనం నెలలోకి వస్తాడు. అంటే రోజు ఆయన కుంభంలో ఉండే
సమయం తగ్గిపోతుంది. ఇది ఇంతవరకు అర్థమైందా లేదా చెప్పండి. ఫస్ట్ అర్థం కాకపోతే అడగండి, ఏం పర్వాలేదు. ఇది అర్థమైతేనే ఇంకా మిగతా అర్థం అవుతాయి, లేకపోతే అర్థం కాదు, ఏది అర్థం కాదు. డిగ్రీ జరిగే కొద్దీ ఆయన సమయం తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోతుంది. అంతే కదా. 29 రోజులు ఉన్నాడా, 30 రోజులు ఉన్నాడా, 20 రోజులు ఉన్నాడా అనే దాన్ని బట్టి తెలుస్తుంది. లగ్నము ప్రతిరోజు 12 లగ్నాలు ఉంటాయి. ఎన్ని లగ్నాలు ఉంటాయి? 12 లగ్నాలు ఉంటాయి. ఇవి అప్రాక్సిమేట్గా 2 గంటలు, కానీ 2 గంటలు కావు. 2 గంటల కంటే కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, కొద్దిగా తక్కువ ఉండొచ్చు. ఎక్కువ ఉంటే వాటిని ఏమంటారు? దీర్ఘలగ్నం అంటారు. తక్కువ ఉంటే హ్రస్వలగ్నం అంటారు. ప్రస్తుతానికి అది థీరీలాగా గుర్తుంచుకోండి. మీరు మొత్తం క్యాల్కులేషన్స్కి 2 గంటలని గుర్తుంచుకోండి. ఈ పాయింట్ అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. మిగతా వాళ్ళకి అర్థమైంది సార్. అర్థమైంది. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ప్రశ్న అడగండి. అంటే ఇక్కడ సిగ్గుపడద్దు, మొహమాట పడద్దు, ఎందుకంటే అయిపోయింది ఇక థీరీ క్లాస్. సార్ ఇప్పుడు 12 రాసులకి 12:30 360 డిగ్రీల సూర్యుడు. సూర్యుడు కాదు, అందరూ 360 డిగ్రీలే తిరగాలి. సూర్యుడు అందరూ 360 తిరుగుతారు. ఈ 360 తిరిగితే ఒక రాశి చక్రాన్ని పూర్తి చేసినట్టు లెక్క. సూర్యుడికి 1 ఇయర్ పడుతుంది, గురువుకి 12 ఏళ్ళు పడుతుంది, శనికి 12 × 2.5, 12 × 2.5 30 సంవత్సరాలు సార్. 30 సంవత్సరాలు. అదే రాహుకేతువులకు 19 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు. శుక్రుడికి 1 ఇయర్ కాదు అని చెప్పిన వారు ఎవరైనా అడగండి. 1 ఇయర్ కాదు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా 1 ఇయర్ కాదు అన్న వాళ్ళు ఎవరన్నా నాకు చెప్పండి. చక్రలక్ష్మి గారు, మీరు 1 ఇయర్ కాదన్నారా? 20 సంవత్సరాలు అన్నారు కదా శుక్ర మహాదశ అంటే. ఇప్పుడు మనం మహాదశ గురించి మాట్లాడుతున్నామా, లేకపోతే లాస్ట్ క్లాస్? ఓకే సార్. మీరు ఒక్కసారి దయచేసి మీ అందరికీ కూడా నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ప్రవచనం లాగా కాదు కదా, ఇది కొద్దిగా కష్టం ఉంటుంది. అందరికీ రిక్వెస్ట్, ఇది అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ప్రవచనం లాగా కాదు. ప్రవచనము ఇప్పుడు 2-3 క్లాసులు ఏవైతే ఉన్నాయో మనవి కొద్దిగా శ్రద్ధగా వినాలి. ఏంటొకటి వేదం, రెండోది సంస్కృతం, మూడోది జ్యోతిషం. ఈ 3 కనుక శ్రద్ధ, మిగతావి పర్వాలేదు. మిగతావి ప్రవచనాలు స్టోరీ లాగా చెప్పుకుంటాము, విన్నంత వింటారు. 2 మాటలు మంచివి విన్నా కూడా పుణ్యమే, ఏం పర్వాలేదు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాలి కాబట్టి అందరూ కూడా మిస్ అయిన క్లాసులు 2 సార్లు 3 సార్లు 4 సార్లు యూట్యూబ్లో వినండి. వారం తిరిగితే 100 వ్యూస్ ఉండవు అంటే ఎవరు చూడట్లేదు. ఎందుకు? అది ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేకపోతే రావడం ఎందుకు అసలు? దట్ ఈస్ ద థింగ్. నేను అనేది ప్రవచనాలు సరే మీ ఇష్టం, అది ఇది క్లాస్, దిస్ ఈజ్ ఎ క్లాస్, ఇది క్లాస్ రూమ్ కదా. లేదు సార్ చూస్తున్నా అండి, మళ్ళీ ప్రింట్ కూడా తీయించుకున్నారు సార్. సరే, మీ గురించి కాదు, ఇంత జనరల్గా చెప్తున్నాను. సో దయచేసి అందరూ గుర్తుంచుకోండి, పాయింట్స్ను గుర్తుంచుకోండి. మనం ఇప్పుడు మాట్లాడుతున్నది మహాదశల గురించి, అంతర్దశల గురించి కాదు, గ్రహముల యొక్క గమనము గురించి మాట్లాడుతున్నాము. గ్రహములు ఎలా తిరుగుతాయి అనే విషయాన్ని మాత్రం చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ గ్రహం లోపల ఏమైంది, లగ్నం ఎలా డిసైడ్ చేస్తారు అనే విషయాన్ని మనకు తెలుసుకోవాలి. ఉదాహరణకి సూర్యుడు, ఉదాహరణకు అంటున్నా, రోజు 6ంటికే ఉదయిస్తాడు అనుకుందాం, రోజు 6 o'clockకి ఉదయిస్తాడు అనుకుందాం. రోజు 6 o'clockకి ఉదయించాడంటే కుంభలగ్నం ప్రారంభమైన రోజు అంటే ఫిబ్రవరి 16వ తారీఖు నాడు అనుకుందాం. ఫిబ్రవరి 16వ తారీఖు నాడు 6ంటికి కుంభలగ్నం స్టార్ట్ అవుతుంది. జనవరి 15వ తారీఖు నాడు మకర లగ్నం. ఆ రోజు స్టార్టింగ్ 2 గంటలు ఉంటాడు, ఫుల్గా 2 గంటలు. ఓకేనా? సో అదే మీరు మార్చి 15కి వస్తే మీన లగ్నం స్టార్ట్ అవుతుంది. 6 o'clockకి మీనం స్టార్ట్ అవుతుంది. సో సూర్యుడు ఉదయించినప్పుడు ఆయన ఏ నెలలో ఉన్నాడో అదే లగ్నము. మొదటి 2 గంటలు ఫస్ట్ డే నాడు. సెకండ్ డే నాడు 2 గంటలు ఉన్నాడు అందులోపల. ఎందుకని? కొంచెం తిరుగుతాడు కదా సార్. 1 డిగ్రీ పక్కకు జరిగారు, 1 డిగ్రీ పక్కకు జరిగారు, 1 డిగ్రీ. సో ఆ 1 డిగ్రీకి సరిపడా మనం కొంత పోగొట్టుకున్నాం. మకర లగ్నం 2 గంటలు ఉండదు అప్పుడు. 30 డిగ్రీలకి 120 నిమిషాలు అయితే 29 డిగ్రీలకు ఎంత? క్యాల్కులేట్ ఎట్లా చేసుకోవాలి అప్పుడు మనం? 30 డిగ్రీలకు 120 నిమిషాలు అయితే 29 డిగ్రీలకు ఎంత? 120
ఇంటూ 29/30 31 34 9 4 36 9 4 2 8 1 ఇక్కడ తప్పు చేశాం 116 116 సార్ 116 4 8 ప్లస్ 3 11 116. సో ఇందాక 116 అని చెప్పిన వాళ్ళు కరెక్ట్. 116 నిమిషాలే ఉంటాడు రెండో రోజు నాడు. మూడో రోజు నాడు ఎంత? 4 ఇది మైనస్ చేస్తాం సార్ 120 అంతే ఒకటే కదా. 1 డిగ్రీకి 4 నిమిషాలు. అది క్యాల్కులేషన్. 1 డిగ్రీకి 4 నిమిషాలు అనేది క్యాల్కులేషన్. రెండో రోజు నాడు ఎన్ని ఉంటాడు ఇప్పుడు చెప్పండి. ఈ లెక్క మీకు ఎట్లా చేయాలి? 112 అంతే. 116 థర్డ్ డే 112 అట్లా. ఆ తర్వాత అంతేనా సార్? కరెక్ట్ 112. తర్వాత రోజు ఎన్ని నిమిషాలు ఉంటాడు కుంభలగ్నంలో? 108. తర్వాత రోజు 104. తర్వాత రోజు 100. ఇలా రోజుకు 1 డిగ్రీ అంటే 4 నిమిషాలు పాటు ఆయన ఆ మకర లగ్నం తగ్గిపోతుంది. మకర లగ్నమో కుంభలగ్నం ఫస్ట్ డే నాడు ఏదైతే ఉందో దాని నుంచి తగ్గిపోతుంది. ఆ రోజు నుంచి ఫస్ట్ డే నాడు ఏమవుతుంది? మకర లగ్నంలో ఒక లెక్క చేద్దాం, అందరూ రెడీగా ఉండండి. ఒక లెక్క చేద్దాం. ఒక వ్యక్తి 3 గంటలకు పుట్టాడు. 3 PM. కనిపిస్తున్నదా? ఇది కనిపించట్లేదు కదా? పెట్టండి సార్ కనిపిస్తుంది. కాదు, రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ రాస్తాను. ఏంటమ్మా? పాస్ అయింది. వీడియో పాజ్ అయిందా? అందరికి పాజ్ అయిందా? లేదు పాస్ అవ్వలేదు సార్. లేదు సార్. ఇప్పుడు ఒక వ్యక్తి ఫిబ్రవరి 15 నాడు కుంభలగ్నం స్టార్ట్ అయింది అనుకుందాం. ఒకసారి కనిపిస్తుందా చూడండి. ఫిబ్రవరి 15 నాడు అదే రోజు నాడు కుంభలగ్నం స్టార్ట్ అయింది అనుకుందాం మనం. అనుకున్నప్పుడు 3ంటికి పుట్టాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏ లగ్నంలో పుట్టాడు అనేది మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? పొద్దున్న 6ంటికి సూర్యోదయం. మకర లగ్నంలో పుట్టాడు. సూర్యోదయం 6ంటికి. కుంభలగ్నం అనుకుందాం, కొద్దిసేపు కుంభలగ్నం అనుకుందాం. ఫిబ్రవరి 15 నాడు సూర్యోదయంకి కుంభలగ్నం అనుకుందాం. సరేనా? ఇప్పుడు పొద్దున్న 6 AM నుంచి 8 AM, 8 to 10, 10 to 12, 12 to 2, 2 to 4, 4 to 6. ఓకే, కనిపిస్తుందా? కనబడుతుంది సార్. ఓకే, ఇప్పుడు 6 నుంచి 8 దాకా ఏ లగ్నం? కుంభలగ్నం. 8 నుంచి 10 దాకా 10 నుంచి 12 వరకు, 12 నుంచి 2 వరకు, 2 నుంచి 4 వరకు, 4 నుంచి 6 వరకు. కనిపించిందా? అందరికీ కనిపిస్తుందా? సో ఇప్పుడు అతను 3 PM పుట్టినప్పుడు, ఇది ఫిబ్రవరి 25 నాడు 3ంటికి పుట్టాడు ఒక ఆయన. ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 3ంటికి పుట్టాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది చెప్పగలరా? ఫిబ్రవరి 5 అంటే ఎన్ని డిగ్రీలు కదిలాడు సూర్యుడు? 10 degrees అంటే ఎన్ని నిమిషాలు? 40 minutes. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 6 నుంచి 8 దాకా ఉండదు, 6 నుంచి 7:40 వరకే ఉంటుంది. ఇది 7:40 నుంచి 9:40 వరకు ఉంటుంది. అంతేనా? సారీ, తప్పు చెప్పానా? 40 నిమిషాలు. 7:20 కదా? 40 నిమిషాలు. 7:20 నుంచి 1:20 నిమిషాలు, 8:40. ఈ మూడోది ఏంటి? 8:40 నుంచి 10. ఇది 10 నుంచి 12, 12 నుంచి 2, 2 నుంచి 4. పాయింట్ ముందు అర్థం కాని వాళ్ళు అడగండి.
అర్థం కాలేదు సార్. ముందేమో ఇదొకటి అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఆయన ఫిబ్రవరి 15వ తారీఖు నాడు అన్నారు. ఫిబ్రవరి 15వ తారీఖు నాడు కుంభలగ్నం ప్రారంభమైంది, అవునా? ఫిబ్రవరి 25 వచ్చేసరికి ఏమైపోయింది? 10 రోజులు గడిచింది. 10 రోజులు గడిచిందా? 10 రోజులు గడిచిందా లేదా? గడిచిపోయింది. 10 రోజులు గడిచిందంటే ఎన్ని డిగ్రీలు కోల్పోయాడు ఆయన? 10 డిగ్రీలు కోల్పోయాడు. 40 డిగ్రీలు కోల్పోయాడు. 40 డిగ్రీలు కోల్పోయాడు. 40 డిగ్రీలు సారీ 10 డిగ్రీలు కోల్పోయాడు అంటే 40 నిమిషాలు కోల్పోయాడు, అంతేనా? 40 నిమిషాలు తగ్గిపోయాడు. 40 నిమిషాలు కోల్పోయాడు అంటే మొదటి లగ్నం ఎంతసేపు ఉంటుంది? 2 గంటల నుంచి 40 నిమిషాలు తీసేస్తే మొదటి లగ్నం ఎంతసేపు ఉంటుంది? 1 గంట 20 నిమిషాలు. 120 మినిట్స్. సో ఫస్ట్ లగ్నము 120 అంటే కుంభలగ్నం 120నే ఉంటుంది. ఆ నెల కుంభమే అయినప్పటికీ కూడాను ఆయన ఏంటమ్మా మిగతా మిగిలిన అన్ని వస్తాయి కదా సార్? మిగతావన్నీ మామూలుగానే ఉంటాయి. కుంభలగ్నం ఒక్కటే తేడా వస్తుంది, మిగతావన్నీ అదే టైంలో ఉంటాయి కదండి. అంతే. కుంభం కొంత కోల్పోయాడు ఆయన. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అందరూ రన్నింగ్ రేస్ చేస్తున్నాం, ఓకే? రెండో రోజు నాడు ఏమైందంటే నేను యాదగిరిగుట్ట నుంచి రన్నింగ్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ హైదరాబాద్ నుంచి కొంతమంది స్టార్ట్ అవుతే నేను ఆల్రెడీ యాదగిరిగుట్ట నుంచి వచ్చిన వాడిని నాకు అడ్వాంటేజ్ ఉంది కదా, నేను కొంత డిస్టెన్స్ ఆల్రెడీ నిన్ననే కవర్ చేసేసా. అవును, 4 రోజులు కుంభంలోనే ఉంటాడు కదా, 4 రోజులు ఉంటారని చెప్పారు కదా మీరు. అవును, 1 నెల రోజులు ఉంటాడు. రోజుకు 1 డిగ్రీ తగ్గుతూ ఉంటాడు, రోజుకు 1 డిగ్రీ కదులుతూ ఉంటాడు. పొద్దున్న సూర్యోదయంతో 30 రోజులు కూడా కుంభలగ్నమే. 6:40 నుండి క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం. 40 మినిట్స్ తీసేస్తే 6 to 8 కుంభలగ్నం అనుకున్నాం. 40 మినిట్స్ తగ్గించాలి అంటే ఏంటి? 6 to 720. 6 నుంచి 720. ఓకేనా? అంటే 9:20 వరకు మకర లగ్నం. 9:20 నుంచి ఇంకో 2 గంటలు ఏమైతుంది? 11:20 వరకు మేషం. 11:20 నుంచి ఇంకో 11:20 to 1:20 వృషభం. కరెక్ట్. 1:20 to 3:20 మిథునం. కరెక్ట్. ఇప్పుడు వాడు చూసాడా, వాడి లగ్నం మారిపోయింది, మిథున లగ్నంలోకి వచ్చాడు. ఇంతకుముందు ఏ లగ్నంలో ఉన్నాడో నేను మర్చిపోయాను, ఇప్పుడు మిథున లగ్నంలోకి వచ్చేసాడు. 40 నిమిషాలు ముందుకు జరుగుతాయి అన్నమాట. 40 నిమిషాలు, అన్ని 40 నిమిషాలు వెనక్కి ముందుకు జరిగాయి. సో దానివల్ల అలా కాకుండా ఫిబ్రవరి 25 కాకుండా ఫిబ్రవరి 30 అనుకోండి, అప్పుడు అందులో తప్పెక్కడుంది చెప్పండి? ఫిబ్రవరి 30 డేస్ అయితే వింటున్నారు అన్నమాట, శ్రద్ధగానే వింటున్నారు. వెరీ గుడ్. సో కాబట్టి ఏమవుతుందంటే మార్చి 5వ తారీఖు అనుకోండి, అప్పుడేమవుతుంది? ఆయన కుంభంలో ఉండే సమయం తగ్గిపోతుంది. కుంభంలో ఒకసారి అర్థం కాని వాళ్ళు 20 నిమిషాలు తగ్గుతుంది. ఎన్ని నిమిషాలు తగ్గుతుందో మనం లెక్కేద్దాం. 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 1, 2, 3, 4, 5 సే 15, అప్రాక్సిమేట్గా 14, 15 డిగ్రీలు. 15 డిగ్రీలు అంటే గంట. 60 minutes. గంట పోయింది అంటే పొద్దున 6ంటికి సూర్యోదయం అయితే 6 నుంచి 7 వరకు మాత్రమే కుంభంలో ఉంటాడు ఆయన. ఓకే, ఇప్పుడు మార్చి 15 వచ్చాడు అనుకోండి. మార్చి 15 వస్తే ఏమవుతుంది? అప్పుడు ఆయన ఏమవుతాడంటే, అప్పుడు ఆయన ఏమైందంటే ఇలా కదులుతున్నాడు కదా, ఇది కుంభం, ఇలా 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 వచ్చేసి కుంభం ఎండింగ్ పాయింట్కి వచ్చేసాడు. కుంభం ఎండింగ్ పాయింట్కి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మీనం స్టార్ట్ అయింది. మీనరాశి లోపల ఫస్ట్ డే నాడు మళ్ళీ 2 గంటలు ఉంటాడు. 6 నుంచి 8 వరకు మీనరాశి. రెండో రోజు నాడు 4 నిమిషాలు తగ్గుతాడు. తర్వాత రోజు నాడు 8 నిమిషాలు తగ్గుతాడు. తర్వాత రోజు నాడు 12 నిమిషాలు తగ్గుతాడు. తగ్గి 120 నిమిషాలు తగ్గిపోతాడు. తగ్గిపోగానే అప్పుడు మళ్ళీ మేషలగ్నం ప్రారంభం అవుతుంది. సో సూర్యుడి ఉదయము సూర్యుడి నెలతోని సంబంధం మనకు ఉంది. దీన్ని లగ్నం అంటారు. ఈ లగ్నం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఈ లగ్నం అర్థమైతేనే మిగతావన్నీ అర్థమవుతాయి. ఒక వ్యక్తి పుట్టినప్పుడు లగ్నము అతడి జీవితాన్ని మారుస్తుంది. ఇప్పుడు అర్థం కాని వాళ్ళు ప్రశ్నలు అడగండి, ఇంకొక 10 నిమిషాలు క్లాస్ ఉంటుంది.
అయితే పుట్టినప్పుడు ఒక అరగంట డాక్టర్ చెప్పిన డేటుకి కొంచెం తేడా వస్తా ఉంటది. అప్పుడు ఒక అరగంట వరకైనా మనము ఆ జాతకుడిది లక్షణాలన్నీ లగ్నం అన్ని ఒకేలాగా వేసుకోవచ్చా? జనరల్గా ఏమవుతుందంటే లగ్నం కూడా ఇప్పుడు ఇందాక మీరు చూసినట్టుగా ఒకే వ్యక్తి లగ్నం కొద్దిగా బార్డర్ మీద ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఓకే యాక్యురేట్ ఓకే. టైం ఉండాలి. ఈవెన్ రాశి అంటే 5 నిమిషాలైతే చాలా తేడా ఒక్క వచ్చేస్తుంది అని నిమిషమైనా అన్నారు. తేడా మీరు ఒక్క చెప్పిన నిమిషమైనా దాన్ని తేడా బట్టి రావచ్చు. ఒక్క నిమిషమైనా తేడా రావచ్చు. ఎందుకంటే ఏ సమయంలో ఆయన మారుతాడు అనేది ఇంపార్టెంట్ కదా. ఆ లగ్నం నుంచి ఇంకో లగ్నంలోకి వెళ్ళిపోతాడు అండ్ దానివల్ల ఏమైపోతుంది, ఇప్పుడు మనము ఇది ఇది అర్థమైందా లేదా ఫస్ట్ చెప్పండి ఒకసారి. ఇది అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది సార్. ఇప్పుడు మేము చూసుకొని ఒక అరగంట ఉంటే అదే మేము కన్ఫర్మ్ చేసుకోవచ్చా జాతకం? ఇప్పుడు మీరు చెప్పినట్టు 2 అవర్స్ అంత టైం లేదు, ఒక అరగంట కూడా ఉంది, అరగంట అయినా ఉంది అనుకుంటే మేము ఆ జాతకమే ఫాలో అవ్వచ్చు అసలు మీరు ఎక్కువ టైం లేదంటే? మీరేం అప్పుడు చేయాలంటే నక్షత్రం ఏమిటో తెలియదు. అంటే మీరు ఆ టైంలో రాశి నక్షత్రాలు ఏమున్నాయి అనేది తెలియాలి. తర్వాత గ్రహాలు ఇప్పుడు మనం తెలుసుకున్నది ఇప్పటివరకు 2 గ్రహాలు, చంద్రుడు సూర్యుడు. చంద్రుడు ఉన్నదాన్ని జన్మరాశి లేదా జన్మ నక్షత్రం అంటారు. సూర్యుడు ఉన్న రాశిని ఏదైతే లగ్నం ఉందో ఆ లగ్నం జన్మ లగ్నం అంటారు. జన్మ లగ్నం, శుభ లగ్నం. ఎవరు శుభ లగ్నంలో హీరోయిన్స్? అమ్మని రోజా, వెరీ గుడ్. చిరంజీవి, చిరంజీవి, ఇంకా చిరంజీవి వాళ్ళ అమ్మయ్య అందరు కరెక్ట్ వచ్చాయి. రోజా. సో ఇలాగా 8 ఒక్క డౌట్. ఇప్పుడు బిడ్డ పుట్టిన అంటే శీర్షోదయమా లేకపోతే ఏ టైం చూస్తారు సార్? శిరోదయం అంటారండి, శిరోదయం. అంతే. తల భాగం పైకి వస్తుంది. ముందు తల భూమి మీదకి వస్తుంది. మీరు పాతకాలంలో కూడా చూసినట్లయితే తల భూమి మీదకి వస్తుంది జనరల్గా. కాబట్టి అదే అయితే సి సెక్షన్ అయినప్పుడు వాళ్ళు డాక్టర్ చెప్పిన టైమే మనకు ఇది అవుతుంది అంతే. ఇక డాక్టర్ ఏ టైం చెప్తే ఆ టైం అంతే. అందుకోసమే మామూలుగా తల వచ్చిన టైమే లెక్క కదా. 100% అదే లెక్క. సి సెక్షన్ లో మాత్రం ఏమి తెలియదు, డాక్టర్ ఏం చెప్తే అదే లెక్క. ఇక అంతే ఒక నిమిషం అటు ఇటు ఇక మన బ్యాడ్ లక్ అంతే. ఇక ఆ టైం లోపల గ్రహ పరిస్థితులు మారితే మనం ఏం చేయలేం. అందుకోసమే కదా మీకు యాక్యురేట్ రిజల్ట్స్ ఎందుకు రావు అంటే దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ దట్ ఇంపాక్ట్ ఈ అబ్జర్వేషన్స్ని. అందుకోసం లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్. రాశి నక్షత్రం ఓకే, గోచార ఫలితాలకు కొంత అవసరమైనప్పటికీ కూడా సూర్యుడి యొక్క లగ్నం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్లియర్గా ఉందా అంతవరకు? ఇప్పుడు అర్థమైందా? ఇప్పటిదాకా లగ్నం వరకు అర్థమైన వాళ్ళు చెప్పండి, అర్థం కాని వాళ్ళు చెప్పండి. ఎందుకంటే కొత్త పాయింట్ చెప్పబోతున్నాను ఇవాళ. సార్ ఒక డౌట్ సార్. చెప్పమ్మా. ఇది లాస్ట్ లగ్నం అంటే ఇప్పుడు ముందు రోజు సూర్యోదయం మనం కరెక్ట్ గా టైం ఇవ్వకపోవడం వల్ల జ్యోతిషుడు సరిగ్గా చెప్పలేదు మన జాతకం అని ఎట్లా అంటారు Correct. సార్? మనం అవును టైం ఇవ్వకపోవడం వల్ల. అవును కరెక్ట్, అది నిజం. రాధిక గారు అడగండి. సార్ ఇది ముందు రోజు సూర్యోదయం 6:30కి అయింది అనుకోండి, తర్వాత రోజు 6:25కి అయితే ఆ లాస్ట్ లగ్నం టైం చేంజ్ అవుతుందా సార్? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే 24 మీరు అన్నదాని ప్రకారం ఏంటంటే ప్రతిరోజు ఒక 40 నిమిషాలు కోల్పోతాడు. అయితే సూర్యోదయం ప్రతిరోజు ఒకే సమయం కావదు ఒకటి, లగ్నంలో యొక్క సమయం మారుతుంది ఒకటి, మధ్య లోపల అభిజిత్ లగ్నం రావడము ఒకటి జరుగుతుంది. ఇట్లా రకరకాల టైం ద్వారా అది ఎగ్జాక్ట్లీ 24 గంటలు ఉండదు. ఎప్పుడు కూడా సూర్యుడు 24 గంటలు ఉండడం జరగదు, కొద్దిగా అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మనకు సూర్యోదయంతో లెక్క. ఒకవేళ తేడా వచ్చినా 10-15 నిమిషాల వరకే తేడా వస్తుంది. మళ్ళీ సూర్యోదయంతో లెక్క కొత్త లగ్నంలోకి వెళ్ళిపోతాం మనం. అంటే చేంజెస్ ఎక్కువ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లగ్నాల్లోనే ఈ టైం చేంజెస్ ఉంటాయి. ఫస్ట్ లగ్నంలో లాస్ట్ లగ్నంలో చాలా చేంజెస్ ఉంటాయి. చాలా సూర్యాస్తమయం అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క లగ్నం అంటే నేను ఒక వర్స్ట్ కేసు చెప్తా. అసలు మీ సూర్య ఉదయము మీకు ఫాస్ట్గా అవుతుంది. కొన్ని చోట్ల సూర్యోదయం సమయం ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల సూర్యోదయం సమయం తక్కువ ఉంటుంది. అప్పుడేమవుతుందంటే మీకు ఆ 24 గంటల సైకిల్ రాకపోవచ్చు కూడా. ఎందుకంటే మీకు సూర్యోదయం మళ్ళీ వచ్చేసింది 4 గంటకల్లా వచ్చేసింది, తెల్లారేసరికి 4 గంటకల్లా వచ్చింది, మీకు ఆ 24 గంట కాకముందే వచ్చేసింది అనుకోండి. కానీ అలా జనరల్లీ జరగదు. ఎందుకంటే 24 గంటల పాటు ప్రతి చోట కూడా దాదాపుగా సమానంగానే ఉంటుంది ప్రపంచం అంతా. నేను చెప్తున్న వరస్ట్ కేసులో ఆ ఫస్ట్ ఉన్న వాళ్ళకి లాస్ట్ ఉన్న వాళ్ళకి చిన్న కొన్ని నిమిషాల ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. కరెక్ట్, అది కరెక్ట్. సార్ దృక్ సిద్ధాంతము అంటారు పంచాంగంలో, అది కూడా తేడా ఉంటుంది కదా సార్? దృక్ సిద్ధాంతం అంటారు కదా.
ఓకే, తెలుసుకుందాం. అది తెలుసుకుందాం. ముందు ఫస్ట్ ఇది అర్థమైందా లేదా చెప్పండి. ఇది ఇంతవరకు లగ్నం వరకు అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైన వాటిలోంచి ఏ ప్రశ్న ఉన్నా అడగండి, ఎందుకంటే మనం కొత్తవి నేర్చుకుంటున్నాము. అండ్ ఇంకేమన్నా కొత్తవి అడిగితే నేను దాని గురించి చెప్తే ఇవి మనకి సీక్వెన్స్ దెబ్బతింటుంది. ఇప్పుడు పొద్దున్న అంటే ఇక్కడ ఏమైనా అప్లై చేసుకోవడం కుదురుతుందా అని నాకు డౌట్ వచ్చింది సార్. నేను చెప్తాను. ప్రస్తుతం మనము ఈ ఉన్న పాయింట్స్ని మనం ఇది చేద్దాం. ఇది మళ్ళీ చెదిరిపోయింది. అది కాదు సార్, సూర్యోదయం చూసుకున్నప్పుడు సూర్యోదయం కూడా చూడాలి కదా. సూర్యోదయంతో పాటు సూర్యాస్తమయం అవుతుంది కదా, మళ్ళీ రెండో రోజుకి లెక్క పెట్టాలంటే రెండో రోజుకి లెక్క ఎట్లా పెడతాం? మళ్ళీ సూర్యోదయం వరకు ఈ 12 లగ్నాలే నడుస్తాయి. సూర్యోదయం టు సూర్యోదయం ఎర్లీ మార్నింగ్ ఒకళ్ళు 2 AM పుట్టారు అనుకోండి, ఉదాహరణకి ఎర్లీ మార్నింగ్ 2 AM పుట్టారు. అండ్ వాళ్ళు అప్పుడు ఏ లగ్నంలోకి వస్తారు? సూర్యుడు కనుక సేమ్ మేష లగ్నంలో ప్రారంభమయ్యాడు అనుకుందాం. ఓకే, వస్తే వాడు 2:30 AM పుట్టాడు. పొద్దున్న సూర్యుడు 6 o'clock ఉదయించాడు అనుకుందాం. 2:30 నుంచి 2 to 4, 4 to 6 అంటే అతను కుంభలగ్నం లోపల పుట్టినట్టు అవుతుంది. మేషంతో స్టార్ట్ అయితే మేషం వృధమం, మేషంకి 2 గంటలు, వృషభం 2 గంటలు అట్లా వెళ్ళేసరికి మీకు 2:30 AM పుట్టాడు అనుకోండి, ఎర్లీ అవర్స్ పుడితే అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఆ 11వ రాశిలో 11వ లగ్నంలో జన్మించినట్టు. అంతే కదా? ఓకే, ఇప్పుడు అసలు వర్షం వచ్చి సూర్యుడు అప్పుడు రాడు కదా సార్, అప్పుడు ఎట్లా లెక్కేస్తారు? తుఫాన్లు అట్లా వచ్చినప్పుడు అయినా కూడా సూర్యుడు వస్తాడు. సూర్యుడు రాకపోవడం అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. సూర్యుడు మనకు కనిపించకపోవచ్చు, కానీ సూర్యుడు కంపల్సరీగా వస్తాడు, ప్రతిరోజు వస్తాడు. సూర్యుడు ఒక్కసారి రాకపోయినా ప్రపంచం మునిగిపోయినట్టే మనకు. ఎందుకంటే సూర్యుడు మీరు ఈవెన్ ధ్రువాల దగ్గరికి వెళ్ళి చూసినా కూడా సూర్యుడు మీకు ఒక్కొక్కసారి 3-4 కంటిన్యూస్గా ఉంటాడు. అక్కడ సూర్యాస్తమయం అసలు ఉండదు, సన్సెట్ అనేది ఉండదు అక్కడ. కొన్నిసార్లు అసలు సన్ రైజ్ కనిపించదు మీకు. సన్ రైజ్ అసలు ధ్రువ ప్రాంతాలలో పోల్స్ అంటారు. పోల్స్ లోపల మీకు ఇలా మనలాగా 10 చక్కగా, ఇప్పుడు మనం ఏంది గొప్ప దేశంలో పుట్టాం కాబట్టి మనకు అన్ని సరిగ్గా 12 గంటలతో చక్కగా డివైడ్ అయింది. బ్యూటిఫుల్ ల్యాండ్, బ్యూటిఫుల్ వెదరు, బ్యూటిఫుల్ పీపుల్, అందరూ బాగున్నారు ఇక్కడ. కానీ మీరు ధృవాలలో పుడితే ఏమవుతుంది? 3 నెలలు 4 నెలలు పూర్తి అంధకారంలో ఉంటారు. 3-4 నెలలు అసలు చీకటే పడదు. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో సరే, విల్ కమ్ బ్యాక్. లగ్నం గురించి అర్థం కాని వాళ్ళు అడగండి. వేణుగోపాల్ గారు మీరు ఏదో అడగబోయారు, చెప్పండి. ఇప్పుడు మేము కర్నూలులో గంటల పంచాంగం చూస్తారు, విజయవాడ పంచాంగం చూస్తారు, అవును, తిరుపతి పంచాంగం ఏది కనిపిస్తుంది? మీరు ఏ ఊర్లో పుడితే దానికి దగ్గరదే చూసుకోవాలి. ప్రతి ఊరు దగ్గర సూర్యోదయం సమయం వేరు ఉంటుంది. మీరు ఒకటే గుర్తుంచుకోండి. అరుణాచల్ ప్రదేశ్ లోపల సూర్యుడు మొట్టమొదలు ఉదయిస్తాడు, గుజరాత్ లోపల సూర్యుడు చివరికి ఉదయిస్తాడు. ప్రతిరోజు అంతే. ఈ ఇద్దరికి మధ్య 2 గంటల పాటు తేడా ఉంటుంది సూర్యోదయం. మీరు అరుణాచలంలో పుట్టిన వాడి లగ్నము వినండి. అరుణాచల్ ప్రదేశ్లో పుట్టిన వాడి లగ్నంకి, గుజరాత్లో పుట్టిన వాడి లగ్నంకి 2 గంటల తేడా ఉంటుంది. ఓకేనా? కర్నూలుదే పనికి వస్తుంది. కర్నూలుదే చూడాలి. కర్నూలులో ఏది ఉందో అదే చూడాలి. వాళ్ళు రాస్తారు మీకు ప్రతి మీరు ఏ ఊర్లో పుడితే ఆ ఊరిదే చూసుకోవాలి. ఇదంతా ఏంటంటే భూమిలా గుండ్రంగుండి ఇలా ఉంటుంది. ఉన్నప్పుడు ఏంది, అది ఏ డిగ్రీలో ఉందో చూసుకోవాలి. హైదరాబాద్ నుంచి కర్నూలుకి ఎన్ని డిగ్రీల తేడా ఉందో చూడాలి. ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషాలు వాళ్ళే కలుపుకుంటారు. అందుకోసమే మీకు జాతకం వేసేటప్పుడు వాళ్ళు ఏమడతారు, మీరు ఏ ఊర్లో పుట్టారో అని అడుగుతారు. టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ జాతకం. అందరికి అర్థమైనట్టేనా? కరెక్ట్ సార్. కలకత్తాలో 4కి సూర్యోదయం అవుతుంది అంటారు, మరి అది కూడా డిఫరెన్స్. కలకత్తాలో పుట్టిన వాళ్ళకి అది అప్లికేబుల్, అది హైదరాబాద్ లో పుట్టిన వాళ్ళకి అప్లికేబుల్ కాదు. కర్నూలుకు పంచాంగము గంటల పంచాంగం పనికొస్తుందా? అన్ని పంచాంగములలో వేణుగోపాల్ గారు, అన్ని పంచాంగాలలో మనం పుట్టిన ఊరు నుంచి ఎంత ప్లస్ చేసుకోవాలి, ఎంత మైనస్ చేసుకోవాలి వాళ్ళు రాస్తారు, పంచాంగంలో రాస్తారు. ఈ ఊరు నుంచి మీ ఊరికి ఎంత తేడా ఉందో అది ఇక్కడ రాయండి అని చెప్పి రాస్తారు వాళ్ళు. +5, +4, +3, +2 ఉంటాయి. ప్రతి గంటల పంచాంగంలో ఉంటుంది. గంటల పంచాంగం ఇది యాక్యురేట్. గంటల పంచాంగంలో చూడండి. వేణుగోపాల్ గారు, మీరు ఏ ఊరిలో పుట్టారో ఆ ఊరిది మీకు యాక్యురేటు. మీరు హైదరాబాద్ది కూడా చూసుకోవచ్చు. ఏ ఊరు పంచాంగం చూసుకున్నా సరే ఆ ఊరు నుంచి మీ ఊరికి ఎన్ని నిమిషాలు యాడ్ చేసుకోవాలనేది ఉంటుంది. ఆ పంచాంగంలో రాసి తీరుతారు. మీకు చూపిస్తా, కొన్నాళ్ళ తర్వాత చూపిస్తా మీకు.
సరేనా? లేదంటే మీరు ఇంట్లో ఇవాళ చూడండి, ఇవాళ మీ ఇంట్లో గంటల పంచాంగం ఉంటే ఆ గంటల పంచాంగంలో చూడండి. కర్నూలుకి వాడు మీ ఇచ్చిన పంచాంగం హైదరాబాద్ అనుకోండి, ఎన్ని రోజులు ఎన్ని నిమిషాలు కలుపుకోమని అంటాడో అక్కడ రాస్తాడు, మీకు ఆ పంచాంగంలోనే రాస్తాడు. సరేనా? ఓకే. ఓకే, ఇవాళ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నాను కాబట్టి కొద్దిసేపు నాతో ఉండండి. ఇప్పుడు చూసుకోండి, నేను ఇప్పుడు ఇదేం నెల? కుంభం నెల. సో నేను ఇక్కడ పుట్టాను అనుకోండి, నాది ఇవాళ ఎర్లీ మార్నింగ్ పుట్టాను. దీన్ని లగ్నము లా అని చెప్పి రాయాలి. ఈ గడి లోపల లా అని చెప్పి రాయాలి. హలో, వినిపించండి, ఎందుకంటే నేను సడన్గా ఆగిపోయిందా వీడియో లేకపోతే ఏమైందో నాకు తెలియదు కదా. ఇది లా అంటే లగ్నం. ఇక్కడి నుంచి మనం ఇవన్నీ లెక్క పెట్టుకోవాలి. లగ్నంని 1 అని చెప్పి రాయాలి. లగ్నం తర్వాత ఏది ఉంది? ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, 8, 9, 10, 11, ఇది 12. ఎక్కడో మిస్ అయ్యాము మనం, ఒక నెంబర్ మిస్ అయ్యాము. అర్థమైందా? లగ్నము 1, మిగతా సీరియల్ నెంబర్గా 12 దాకా రావాలి మొత్తం. 12 దాకా రావాలి. ఓకే, మకరం మిస్ అయ్యారు, అందుకే నెంబర్ ఒకటి తక్కువ వచ్చింది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకేనా? ఇప్పుడు కొంతమంది సే మకరంలో మకరం కుంభం, ఇది సార్ నేను రాసింది అయితే మకరంది రాశాను. కుంభంలో పుట్టారనుకోండి, కుంభంలో పుట్టిన వాడికి లగ్నం ఇది అవుతుంది. అప్పుడు లా ఇందులో రాయాలి. రాసి ఇక్కడి నుంచి లెక్క పెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5, 6. కొంతమంది సే వృషభ రాశిలో పుట్టాడు అనుకోండి, వృషభ లగ్నంలో పుట్టాడు అనుకోండి, ఇక్కడ లా రాయండి. రాసి ఆ లా రాసిన కింద 1 అనేసుకోండి. 1 అనేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అని చెప్పి రాసుకోండి. లగ్నస్థానం నెంబర్ 1 అందరికి అర్థమైందా లేదా చెప్పండి ఒకసారి. అది 1 నుంచి మళ్ళీ రౌండ్ తిరుగుకుంటూ అక్కడికే రావాలి. దాని పక్క దానికి వస్తుంది 12 స్థానాలు. ఈ 12 స్థానాలు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కుంభం రాశిలో ఉన్నప్పుడు పుడితే కుంభరాశిలో ఉన్నప్పుడు కాదు, కుంభ లగ్నము. కుంభరాశి అంటే జన్మరాశి, జన్మ నక్షత్రం, చంద్రుడు ఉన్నది. చంద్రుడు ఉన్నదాన్ని జన్మరాశి, జన్మ నక్షత్రం అంటారు. కుంభం అనేటటువంటిది లగ్నము. సూర్యుడు ఉదయించడం లగ్నం అంటారు. కరెక్ట్. కుంభంలో ఉదయించాడు కాబట్టి కుంభ లగ్నం అని రాసుకోవాలి. కరెక్ట్. వృశ్చిక లగ్నంలో అంటే వృశ్చికంలో చిన్న డౌట్ సార్. జయంతి గారు ఒకసారి ఎవడైనా అడగనియండి, టీవీ మణి గారిది అయ్యాక మీరు అడగండి. మణి మేడం. అలా కాదు సార్, వృశ్చిక నెలలో పుట్టినప్పుడు వృశ్చిక లగ్నం అంటారు, కుంభంలో పుట్టినప్పుడు కుంభ లగ్నం కాదు. తప్పు, మీకు తప్పు అర్థమైంది. అయితే ప్రతిరోజు 12 లగ్నాలు వస్తాయి. అంటే కాదండి మణిగారు, స్టార్టింగ్ లగ్నం కదా ఆ నెలలో, అది స్టార్టింగ్ లగ్నం. అంతే. కానీ అన్ని లగ్నాలు, ప్రతి నెలలో అన్ని లగ్నాలు ఉంటాయి. అంటే మనం పుట్టినప్పుడు ఏ లగ్నం ఉందో ఆ లగ్నం చూడాలంటారు, అంతే కదా? కరెక్ట్. అదే ఇందాక మనం లెక్క పట్టింది అదే కదా, ఇక్కడ లెక్క కట్టింది అదే. డిగ్రీలు తగ్గించుకుంటూ వచ్చాం, నిమిషాలు డిగ్రీలు. పొరపాటు అర్థమైంది అంతే. ఏం పర్వాలేదు. ఇది చాలా కన్ఫ్యూజింగ్. ఇంకా వెళ్తున్నా కొద్ది ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఈ క్లాసుని దయచేసి 2 సార్లు 3 సార్లు వినండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత ఆనందం అనిపిస్తుందో నేను చెప్పలేను. మీరు 2 క్లాసులలో మీరు మీ సొంత జాతకాన్ని తీసుకొని ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎప్పుడు డబ్బు వస్తుంది, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అన్నీ చూసుకోవచ్చు. ఓకేనా? సో ఏమేమి జరిగినాయి చూసుకోవచ్చు. సార్ చిన్న డౌట్, ఇప్పుడు మీరు అందరివి చూసుకోవచ్చు, ఎవరి వాళ్ళు చూసుకోవచ్చు. మీరు పర్సనల్ అనుకుని ఏం పర్వాలేదు అనుకుంటే గ్రూప్లో పెట్టండి, అందరం అప్పుడు కూర్చొని ఎనాలిసిస్ చేద్దాం. లేకపోతే ఒక డమ్మీ తీసుకొని దాన్ని ఎనాలిసిస్ చేద్దాం. ఏం కంగారేం లేదు, చక్కగా ఎనాలిసిస్ చేద్దాం. ఒక్కొక్క వ్యక్తికి జీవితంలో జరిగే మార్పులు రోజులతో సహా, గంటలతో సహా చెప్పుకుందాం. సరేనా? కానీ మీరు ఏంటంటే చూపించాల్సింది శ్రద్ధ చూపించండి. ఎంత బాగా అర్థమవుతుందో మీకు అది దాన్ని బట్టి ఉంటుంది. ఇందాక జయంతి గారు ఏదో అడుగుతుంటే ఆపేనావండి, ఫస్ట్ ఆవిడ ప్రశ్న అయిపోవాలి. సార్ నాది యాక్చువల్ గా నాది మేషరాశి సార్. దానిలో లగ్నంలో మేషంలో ఉన్నట్లు అక్కడే రాశారు సార్.
అందులో గురువు ఉన్నారని రాశారు. ఆ. ఆ, మీ- అంటే మీకు అక్కడ చంద్రుడు ఎక్కడున్నాడు రాసింది మీకు? సార్. కాదమ్మా, మీకు చంద్రుడు ఎక్కడున్నాడు? చంద్రుడు 4వ ఇంట్లో ఉన్నాడు సార్. మీరు చూసుకోండి, మీరు ఒకసారి చూసుకోండి. మీకు ఏమవుతుందంటే ఎందులో మీకు లగ్నం అనేది వేరు, మీ రాశి వేరు. లగ్నము మీకు మేషలగ్నం అయితే ఉండొచ్చు, తప్పేముంది? లగ్నం మేషలగ్నం అయితే తప్పేముంది? మేషలగ్నంలో ఉన్నారు. చంద్రుడు అక్కడి నుంచి 4వ ప్లేస్లో ఉన్నాడు అనుకోండి, నో ప్రాబ్లం. మేషం నుంచి మేష, వృషభ, మిథున, కర్కాటకం. సో కర్కాటక రాశి మీది. కాదు సార్, కాదు. అంటే తప్పు ఉంది అది. నాది మేషరాశి సార్, అశ్విని 4th పాద. అశ్విని అయింది. అయితే అప్పుడు మీకు లా ఎక్కడ రాశారో చూడండి. లా మేషంలో రాశారు సార్. గురు అయితే అక్కడ రెండు రాశారు. ఉండొచ్చు రెండు ఒకే నెలలో అయి ఉండొచ్చు, తప్పేముంది? లగ్నము సూర్యుడు ఆ, చంద్రుడు అదే ఒకే డౌట్ నెలలో ఉండొచ్చు, సూర్యుడు చంద్రుడు ఒకే నెలలో ఉండొచ్చు, తప్పేముంది? ఒక్కొక్కరికి రాశి లగ్నం ఒకటే ఉంటుంది కదా. లగ్నము చంద్రుడు ఒకే దగ్గర ఉండొచ్చు, ఎస్ ఉండొచ్చు. సూర్యుడు చంద్రుడు ఒకే ఇంట్లో ఉన్నారు అనుకోండి మీరు పుట్టిన ఒకటే సమయానికి. రాశి వస్తుంది, ఒకటే లగ్నం కరెక్ట్ కూడా వస్తుంది. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. అంటే మేష లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ కర్కాటక రాశి వస్తుందా సార్? అయ్యో, మీరు అలా కన్ఫ్యూజ్ అందుకే నేను అంట వేరే క్వశ్చన్స్ అడగద్దని, అందుకే అంట నేను చెప్పింది నేర్చుకోవాలి ఫస్ట్, వాటిని జాగ్రత్తగా ముద్రించుకోండి. ఆవిడ చెప్పిన లెక్క ప్రకారము 4వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు అంది. సో అది తప్పు. ఇప్పుడు ఆవిడ చెప్పింది ఇన్ఫర్మేషన్ తప్పు. ఎందుకోసం అంటే నాది మేషరాశి మేష లగ్నం అంటుంది, అది తప్పు. ఎందుకంటే చంద్రుడు 4వ ఇంట్లో ఎట్లా ఉంటాడు అప్పుడు? సో షీ డిడ్ నాట్ సీ ద ఇది ప్రాపర్లీ. అందుకోసమే నేను ఏమంటానంటే ఒక ప్రాపర్గా అడగండి, ప్రశ్న అడిగినా కూడా ప్రాపర్గా అడగండి. లేకపోతే ఏమవుతుందంటే మీకు తప్పుపోయే అవకాశం ఉంది, వేరే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి చెప్పింది ముందు నేర్చుకోండి. మీరు పుట్టిన సమయాన్ని బట్టి సూర్యుడు ఎక్కడ ఉన్నాడో అది మీ లగ్నం అవుతుంది. ప్రతిరోజు 12 లగ్నాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఏ లగ్నంలో పుట్టారో అది చూసుకోండి. ఆ లగ్నం నుంచి ఇలా 12 గడులు వేయండి. ఓకేనా? క్లియరా? ఇప్పుడు ఏం చేద్దామంటే నా లగ్నము కొద్దిసేపు అనుకుందాం. లగ్నం నుంచి లగ్నం ఒకటి నాది మకర లగ్నం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మకర లగ్నంలో నేను పుట్టాను. కుంభం నాకు ఎన్నవ స్థానం అవుతుంది? 2. మీనము 4, 5, 6, 7. మళ్ళీ నేను ధనుస్సుకు వచ్చేసరికి 12. వీటిని ఏమంటారంటే ఈ 12ని ఏమంటారంటే భావములు అంటారు. ఏమంటారు? ఈ భావములు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఏం చేస్తాయి? మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఎలా ప్రభావితం చేస్తాయి అంటే ఇప్పుడు ఇది ఇవాళకి క్లుప్తంగా తెలుసుకుందాం. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇవాళ ఇది కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను కంప్లీట్ చేయలేకపోయాను. వచ్చే వారము లేదా ఒక స్పెషల్ క్లాస్ తీసుకుందాం, సరేనా? రేపు శివరాత్రికి ఏం చేస్తున్నారు అందరూ? జాగరణ అంటే శివపురాణం ఏమైనా చెప్పుకుందామా, లేకపోతే ఈ జ్యోతిష్యం చెప్పుకుందాం అంటే కూడా ఓకే. శివపురాణం చెప్పుకుందాం అంటే చెప్పుకుందాం. సంపూర్ణ శివపురాణం చెప్పుకుందాం. హలో సరే, రేపు సరే అయితే సరే 9 నుంచి 10 దాకా వేదం నడుస్తుంది. 10 నుంచి శివపురాణం నడుస్తుంది. సంపూర్ణ శివపురాణం శివుడితో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పుకుందాం, సరేనా? ఇవి శివపురాణం ఆ రోజు వినడం చాలా మంచిది. కాబట్టి అందరూ కూడా వీలైనంత వరకు వినండి. సో ఎప్పుడెప్పుడు ఎన్ని జన్మల పాపాలు ఎక్కడెక్కడి నుంచి ఎదురవుతున్నాయో తెలియదు, వాటన్నిటి ఉపశమనం రేపు ఒక స్పెషల్, ఇంకొక స్పెషల్ కూడా చెప్పాలి. నిన్న యోగిని అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ టీంలో? యోగినీలది గురించి, ఆ యోగినీల దాంట్లోపల ఈ యోగినీలు భైరవ తర్వాత యోగిని అని నిన్న 2 చెప్పుకున్నాం. ఈ భైరవ యోగినీల కలయిక శక్తి రేపు ఎక్కువ ఉంటుంది. నిన్న మనం ఏమనుకున్నాం? నీలకంఠ భైరవ, జయ అనే యోగిని. ఇలా మనం రకరకాల కాంబినేషన్స్ ఉంటాయని తెలుసుకున్నాం. 64 భైరవులు 64 యోగినిలు ఉంటారు అని చెప్పి నిన్న తెలుసుకున్నాం. 64 భైరవులు 64 యోగినిలకి డిఫరెంట్ కాంబినేషన్స్లో మన జీవితంలో చాలా గొప్ప విషయాలు జరుగుతాయి. అంటే ఒకటి, మన జీవితంలో కుండలిని నుంచి ఇలా ఎదుగుతూ మనము శివుణ్ణి చేరుకుంటాం. కుండలిని దగ్గర ఉన్నటువంటి కుండలిని జాగృతమై అందులో ఉన్నటువంటి శక్తి మాత పైకి వచ్చి శివుడిలో ఐక్యమైపోతుంది.
అంటే ఎక్కువ శక్తి ఏ రోజు ఉంటుంది? శివరాత్రులలో, మాస శివరాత్రులలో ఎక్కువ ఉంటుంది. సో ఆ సమయంలో మనం చేసేటటువంటి ఇటువంటి పనులు, అంటే ఏదైనా కొత్తది నేర్చుకొని బుద్ధికి పని పెట్టే పనులు, అంటే ఏదో సార్ ఇంత కాంప్లికేటెడ్ మా వల్ల కాదు సార్, శివాయ నమః శివాయ నమః శివాయ నమః చేద్దామంటే చేసుకోండి, కాదనను. కానీ ఏదైతే బుద్ధితో ఉంటుందో అది ఎక్కువ శక్తిని ఇస్తుంది. మనకు భగవద్గీతలో ఏం తెలుసుకున్నాము? స్వాధ్యాయ యజ్ఞము ఎక్కువ మనకు శక్తిని ఇస్తుంది అని చెప్పి తెలుసుకున్నాం. జ్ఞానయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, ఈ 3 యజ్ఞంలో మిగతా యజ్ఞములలో గొప్పవి అని చెప్పి తెలుసుకున్నాం. 12 రకాల పనులు చెప్పాడు దేవుడు. ఆ 12 రకాల పనులలో ఈ 3 గొప్ప పనులు. అందులోపల స్వాధ్యాయ యజ్ఞం ఏదైతే ఉందో, అంటే నేర్చుకోవడం, స్వాధ్యాయం అంటే ఆ నేర్చుకునే యజ్ఞం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మయజ్ఞానికి జ్ఞానయజ్ఞానికి దాదాపు సమానము. సో ఎనీవే, ఇవాళ లగ్నం నుంచి ఒక్కొక్క స్థానము ఒక్కొక్కటి. లగ్నం అనుకోండి, ఒక వ్యక్తి, ఒక స్వభావము, అతడి జీవిత విధానము, ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది. రెండోది ఏందనుకోండి, డబ్బు ఎలా సంపాదిస్తాడు, కుటుంబం ఎలా ఉంటుంది, భాష, మాట్లాడే భాష ఎలా ఉంటుంది. మూడోది అన్నదమ్ముల స్థానం, సోదరులు, మన జర్నీ విషయాలు, ఇవన్నీ కూడా ఉంటాయి అందులోపల. మనకు ఉన్నటువంటి పొగరు, పరాక్రమము, పౌరుషము, ఇవన్నీ కూడా మనకు భ్రాతృస్థానం లోపల ఉంటాయి. మొదటిదేమో లగ్నస్థానము, రెండోదేమో ధనస్థానము, మూడోదాన్ని భ్రాతృ అంటే అన్నదమ్ములు, భ్రాతృలు అంటే అన్నదమ్ములు కదా, భ్రాతృస్థానం. నాలుగోది వచ్చేసరికి మాతృస్థానం. మాతృ అంటే ఏంటి? తల్లి. తల్లి అంటే ఏముంది మనకు? లెగసీ. లెగసీ అంటే ఏంటి? మనకు వచ్చే వారసత్వం, విద్య, స్థిరాస్తులు, వస్తువులు, వాహనాలు, ఇవన్నీ కూడా మాతృస్థానం లోపల తెలుస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు నేను లగ్నంలో ఇక్కడ ఉన్నాను అనుకోండి, 1 2 3 4, నాకు 2 లోపల ఏముంది, 3 లోపల ఏముంది, 4 లోపల ఏముంది నేను చూసుకోవాలి. చూసుకుని నా ధనస్థానంలో ఎవడున్నాడు, ధనస్థానం లోపల శని ఉన్నాడు అనుకోండి, ఎట్టుంటుందో ఇమాజిన్ చేసుకోండి. సో అలాగా మనకేంటంటే మనకు కొన్ని ఈ స్థానాలు, ఈ 12 స్థానాలలో మన జీవితం ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ 5వది వచ్చేసరికి పుత్రస్థానం. పుత్రస్థానం అంటే ప్రేమ. జనరల్గా ఏంటంటే సంతానము, లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, ఎగ్జామ్స్ మనం ఎట్లా రాస్తాము, ఇవన్నీ కూడా మనకు అందులోపల ఉంటాయి అన్నమాట. పుత్రుల ద్వారా మనకు అనేక పరీక్షలు ఉంటాయి, ప్రేమలో కూడా అనేక పరీక్షలు ఉంటాయి. కాబట్టి 5వది ఏంటంటే పుత్రస్థానం. 6వది ఏంటంటే శత్రుస్థానం. పుత్రులు తోలు కాదు, శత్రువులు వాళ్ళు. దీనివల్ల ఏమవుతుంది? మనకు ఆరోగ్యం దెబ్బతిండము, మన శత్రువులు మనతో ఎలా ఉంటారు, ఇది 6వ ఇంటి లోపల ఉంటుంది. ఇక్కడ చెప్తున్నాను, నేను లగ్నము మకర లగ్నంలో పుట్టాను. 1 2 3 4 5 6. ఓకే, నెక్స్ట్ 7వది ఏంటంటే కలత్రం, భార్య స్థానం. భార్య, వ్యాపారము, విదేశీయానము, ఇవన్నీ కూడా మనకు 7వ స్థానంలో ఉంటాయి. 8వ స్థానం ఏంటంటే మన ఆయుష్ ఎంత ఉంది, గండాలు ఏమన్నా ఉన్నాయా లేదా, దీన్ని ఆయుస్థానము అంటారు, ఆయువు యొక్క స్థానము. 9వది ఏంటంటే భాగ్యం. భాగ్యం అంటే ఏంటంటే లక్ అండ్ ఇది కొంతమంది తండ్రి అని కూడా అంటారు. తండ్రి నుంచి మనకు లక్ ఎక్కువ వస్తుంది కాబట్టి భాగ్యస్థానం అని 9వదాన్ని అంటారు. 10వది ఏంటంటే రాజ్యం. రాజ్యం అంటే ఉద్యోగము, సమాజంలో మనకు ఉన్నటువంటి స్థితిగతులు, పేరు ప్రతిష్టలు, ఇవన్నీ కూడా 10వ స్థానంలో వస్తాయి. 11వ స్థానం వచ్చేసరికి లాభం. లాభం అంటే ఏంటి? మిత్రలాభం. ఓకే, తర్వాత ధనలాభం, తర్వాత చేసినటువంటి ప్రతి పని లోపల లాభం ఉన్నదాన్ని 11వ స్థానం అంటారు. వ్యయస్థానం అంటే మనకి ఏం ఖర్చులు ఉన్నాయి, మనకు దూర ప్రయాణాలు ఏమైనా ఉన్నాయా, ఎక్కడైనా వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ మనం ఏమైనా ఖర్చు పెడుతున్నామా, ఇంట్లోపల దుబారా ఖర్చులు ఏమైనా ఉన్నాయా, ఇంకొక పెళ్లి చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నామా, ఇవన్నీ తెలిపేదాన్ని వ్యయస్థానం అంటారు. మళ్ళొకసారి చెప్తాను, మొదటి దాన్ని ఏమంటారు చెప్పండి అందరూ? లగ్నస్థానము. రెండవ దాన్ని ఏమంటారు? మూడవది ఏంది? నాలుగోది? 5వది? 6 శత్రుత్వ. 7వది? కరెక్టే చెప్పానా? 8వదేమో ఆయుష్. భార్యకి భర్త, భర్తకి భార్య, అది వస్తుంది అలాగే. అంతే. 9వది భాగ్యం, లక్, తండ్రి, అవన్నీ. తర్వాత భాగ్యం అయిపోయాక 10. 10వది అంటే ఉద్యోగం, రాజ్యం. 11వది ధనం అని కాదు, లాభం అంటే మిత్రుల వల్ల లాభం కావచ్చు, ఏదైనా విషయంలో మనకు లాభం కలిగే అవకాశం ఉందనుకోండి, లాటరీలలో లాభం కావచ్చు, ఏదైనా లాభం, ఏ విషయంలో అయినా లాభం.
11 వ్యయం వ్యయం సార్ దుబారా ఖర్చు 12 వ్యయం 12 వ్యయం సార్ 12 వ్యయం. ఓకేనా? ఇవాళకి ఇక్కడ ఆపుకుందాము. ఇప్పుడు ఏం చేస్తా అంటే నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామో ఒకసారి చూద్దాం. ఈ 12 స్థానాలు ఏంటి అని తెలిసింది. ఇవి అందరికీ డిఫరెంట్ ఉంటాయి. ఏ లగ్నంలో పుట్టిన వాడికి ఎక్కడెక్కడ ఉంటాయి అనేది తెలియదు. ఇప్పుడు నేను ఇవాళ పొద్దున్న 6ంటికి పుట్టిన వాడికి మకర లగ్నంలో ఉంది, కుంభ లగ్నంలో ఉంది. 7ంటికి 7:30 8ంటికి పుట్టిన వాడికి మీన లగ్నంలో ఉన్నాడు. 10ంటికి పుట్టిన వాడికి ఇక్కడ ఇలా 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 ఉన్నారు. ఉన్నప్పుడు వాడు ఏ ఇంట్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి మన పరిస్థితి మారిపోతుంది. ఉదాహరణకి నేను ఈ కుంభ లగ్నం లోపల పుట్టాను అనుకోండి. కుంభం లోపల పుట్టాను. పుట్టినప్పుడు నాకు ఆ కుంభంకి ఇక్కడ ఎవరు ఇప్పుడు ఈ కుంభానికి అధిపతి ఎవరు? శని సార్. శని ఆయన ఫ్రెండ్స్ అందరు ఇందులోకి వచ్చేస్తారు. శని ఆయన ఫ్రెండ్స్ ఎవరు? మొన్న మనకి బ్రేక్ అవుతుంది సార్, నాకేనా? చెప్పండి అందరూ. ఆవిడకేనా? బ్రేక్ అవట్లేదు సార్, బ్రేక్ అవట్లేదు. అయితే ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఈ ప్రతి ఇంటికి ఒకళ్ళు ఓన్ హౌస్ ఉంటుంది కదా. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే అందులోపల ఎవరెవరు ఉన్నారు అందులోపల మన మిత్రగ్రహాలు, తర్వాత శత్రుగ్రహాలని మొన్న మనం తెలుసుకున్నాం. 2 గ్రూప్స్ తెలుసుకున్నాం. ఒకటి గురు గ్రూపు, ఒకటి శని గ్రూపు. గురు గ్రూప్ లోపల ఎవరు వస్తారు? సూర్యుడు, చంద్రుడు, కేతువు. జీకేకే. ఓకే, జీకేకే అంటే గురువు, కేతువు, కుజుడు. తర్వాత నెక్స్ట్ సూర్యచంద్రుడు. నెక్స్ట్ కానీ సూర్యచంద్రుడు అనేది చిన్న తేడా ఉంది. అది మీకు రేపు మనం క్లాస్ తీసుకున్నప్పుడు తెలుసుకుంటాం. నెక్స్ట్ మనకు శని గ్రూప్ లోపల ఎవరు ఉన్నారు? బిఆర్ఎస్ఎస్. ఓకే, సో బీఆర్ఎస్ పార్టీ లాగా బీఆర్ఎస్ఎస్ అని గుర్తుంచుకుంటే మీకు అందులోపల 4 వస్తారు. సో మనకు వీళ్ళు ఇందులో ఉన్నారు అంటే వాళ్ళు ఆబ్వియస్లీ వీళ్ళు ఉన్నారంటే వాళ్ళ శత్రువులు, వాళ్ళు ఉన్నారంటే వీళ్ళు శత్రువులు. దట్స్ ఇట్. ఇక సూర్యచంద్రుల పొజిషన్ మాత్రం మనం డిసైడ్ చేయాలి. ఆ సూర్యచంద్రులు ఉన్నటువంటి పొజిషన్ ఏది? ఈ ప్రతిదానికి అధిపతి ఎవరు? ప్రతి ఇంటికి అధిపతి ఎవరు? ఇప్పుడు మీరు ఏం చేయాలి? లగ్నాధిపతి ఎవరు? లగ్నం ఎక్కడుంది? కుంభమునకు అధిపతి ఎవరు? శని. అలా మనం గుర్తుంచుకోవాలి. 2వ ఇల్లు ఏంటి? కుంభము. సో ద్వితీయ అధిపతి ఎవరు? శని. ఓకే, తృతీయ ఇంటి యొక్క అధిపతి ఎవరు? గురువు. చతుర్థ ఇంటి యొక్క అధిపతి ఎవరు? కుజుడు. పంచమ గృహం యొక్క అధిపతి ఎవరు? 6వ దానికి, 7వ దానికి, 8వ దానికి ఇట్లా మీరు మొత్తం 12 రాసుకోండి. ఏదో ఒక లగ్నం తీసుకొని 12 రాసుకొని పెట్టుకోండి. ఓకే, మనం ఇది మకర లగ్నంకే రాసుకోండి. మకర లగ్నం వేసుకొని మకర లగ్నంలో ఒక్కొక్క పాయింట్కి ఎవరెవరు అధిపతి అని చెప్పి రాసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ వీక్కి మనం మకర లగ్నంతోనే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇంకెవరికైనా ప్రశ్న, లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఉంటే చెప్పండి, క్లోజ్ చేద్దాం. కరణం ఒకసారి చెప్పరా నాకు? లేదు, కొద్ది తేడా వస్తుంది, చెప్తాను. అది కరణంది యాక్యురసీ కోసం, మోర్ యాక్యురసీ కోసము. లగ్నం కూడా ప్రతిరోజు రాదు. కరెక్ట్, కొన్ని రోజుల్లో రాదు అది. అవును, అది నేను తప్పు చెప్పాను. అది గ్రూప్ లో కూడా పెట్టాను. అయితే మనం చూడాల్సిందే, ఇంటర్నెట్ లో చూడాల్సిందే. ఎందుకంటే లేదా మనం ఓన్ గా క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఓన్ గా క్యాలిక్యులేట్ చేసేవి చాలా వరకు తగ్గిపోయాయి, చాలా వరకు కంప్యూటరైజ్డ్ అయిపోయాయి. కాబట్టి ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ఈ గంటల పంచాంగాన్ని దీన్ని కూడా కంప్యూటర్కి ఫీడ్ చేసేస్తున్నారు. చేస్తే ఆ కంప్యూటరే మొత్తం మీరు పుట్టిన ప్లేసు, స్థలము, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని లగ్నములు అన్నదే ఇచ్చేస్తుంది. సో మీరు కంప్యూటర్లో పెడితే నిజం చెప్పాలంటే లగ్నం కూడా మీరు క్యాలిక్యులేట్ చేయక్కలే. కానీ నేను ఎందుకు చెప్పానంటే మీకు ఆ బేసిక్స్ అర్థమైతే తర్వాత విషయాలు ఈజీగా ఉంటాయని లగ్నం చెప్పాను. అసలు యాక్చువల్లీ లగ్నం మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరమే లేదు. మీకు ఆటోమేటిక్గా మీకు ఇందులో పెడితే తెలిసిపోతుంది, ఇంటర్నెట్లో పెడితే వచ్చేస్తుంది మొత్తం. ఇప్పుడు మార్కెట్లో రకరకాల పంచాంగాలు దొరుకుతున్నాయి. లేమాయ వాళ్ళ పంచాంగం, రేలంగి వారి పంచాంగం ఉంటుంది. వీటిల్లో యాక్యురసీ రెండు ప్రశ్నలు ఇందులో మీరు అడిగిన దానికి 2 జవాబులు. మొదటిది ఏంటంటే యాక్యురసీ నంబర్సు అవి ఇవి అన్నిటిలో సేమ్ ఉంటాయి. ఇంటర్ప్రిటేషన్ విల్ బి డిఫరెంట్. సైన్స్, మ్యాథమెటిక్స్ సేమ్, ఆర్ట్ డిఫరెంట్. సైన్స్, మ్యాథమెటిక్స్ అంటే ఏంటి? ఈ క్యాల్కులేషన్స్, లెక్కలు ఏవైతే ఉంటాయో ఇవి యాక్యురేట్, ఎవరివి పెద్దగా తప్పయ్యే అవకాశం లేదు. తప్పు ఎక్కడ వస్తుంది అంటే ఇంటర్ప్రిటేషన్లో తప్పు వస్తుంది. ఇంటర్ప్రిటేషన్ అంటే ఆర్ట్స్. ఇప్పుడు ఇది ఏంటంటే మీకు చెప్పాను, సైన్స్, మ్యాథమెటిక్స్,
ఆర్ట్ అని చెప్పి చెప్పాను. ఆర్ట్, సైన్స్, మ్యాథమెటిక్స్ ఎవరు చేసినా, ఇప్పుడు మీరు చేసినా నేను చేసినా ఎవరు చేసినా 3 మూలలు ఎంత అంటే 11 అంటే ప్రాబ్లం. ఇప్పుడు మనకు బెంగాల్ లోపల మా వైఫ్ పడుకుందని చెప్తున్నా ధైర్యంగా, ఇది బెంగాల్ లోపల మీరు 2 రెండ్లు ఎంత అన్నారు అనుకోండి, 2 మూలలు ఎంత అన్నారు అనుకోండి, 2 మూలలు ఎంత అంటే పిల్లోడు 4 అని చెప్తాడు జవాబు. అనగానే ఆమెకి చాలా సిగ్గేస్తుంది టీచర్కి. వీడికి ఇంకా సిగ్గు తెప్పిద్దాము ఆ జవాబు చెప్పినోడు, కానీ పక్క స్టూడెంట్ అడిగి వాడు చెప్పిన జవాబు కరెక్టేనా అని అంటుంది. 2 మూలలు ఎంత అని అడిగితే వాడు ఏం చెప్పాడు, 4 అని చెప్పాడు. వాడు చెప్పిన జవాబు కరెక్టేనా అంటుంది. అంటే వాడి జవాబు కరెక్టే, మీ ప్రశ్న తప్పు ఉంది, 2 రెండ్లు ఎంత అని అడగాలి అని అంటారన్నమాట. సో అట్లాగా సో బేసికల్గా ఇక్కడ ఏమైందంటే ప్రాబ్లమ్ ఇంటర్ప్రిటేషన్లో తప్పు వచ్చే ఛాన్స్ ఉంది. ఇంటర్ప్రిటేషన్ తప్పు వస్తుంది కానీ లెక్కల్లో ఎవరు తప్పు చేసే ఛాన్సే లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. వీళ్ళందరూ కూడా దుర్బిన్స్ అవి యూజ్ చేయరు. వాళ్ళు గణన ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. పంచాంగాన్ని తయారు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టాస్క్. దాని మీద మీరు బుక్ చూస్తే ఒక్క గణనం చేయడానికే మీకు ఎంత కష్టం ఉంటుందో, ఎన్ని డిగ్రీలు క్యాలిక్యులేట్ చేయాలి, ఎన్ని కొలవాలి. ఒక్కొక్కసారి అయితే యూ విల్ బి లాస్ట్. అంటే నేను చేసి మధ్యలో వదిలేసాను అది. అంటే అది ఆ పంచాంగం నుంచి తీసుకోవడం బెటర్ అనిపించింది, కానీ ఆ లెక్కలు కట్టడం అంత ఏవో మనం ఈ లెక్కలు కట్టచ్చు, జాతకం ఇంటర్ప్రిటేషన్ కట్టచ్చు, కానీ ఆ సిద్ధాంతం రాయడం అయితే అది ఇంపాసిబుల్. అసలు అది ఎంత అంటే ఈ చేసే బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉంటారో, బ్రాహ్మిన్స్ అంటే కులం కాదు నేను చెప్తున్నది, మళ్ళీ తప్పర్థం చేసుకోవద్దు. ఈ బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తారు. అది మట్టుకు ఇట్స్ వండర్ఫుల్. అసలు వాళ్ళు ఏ దుర్బిన్ లేదు, ఏ గ్రహాల మూమెంట్ చూడరు, ఏమి చూడరు, ఇంట్లో కూర్చుని లెక్కలేసి చాలా యాక్యురేట్గా ఇస్తారు. సో మీరు చాలా అదృష్టవంతులు. మన వేదాలలో ఉన్నటువంటి విషయాలు నేర్చుకుంటున్నారు, వేదం యొక్క అంగమైనటువంటి జ్యోతిష్యాన్ని నేర్చుకుంటున్నారు. ఓకే, దానికి సంబంధించినటువంటి భాష సంస్కృతం నేర్చుకుంటున్నారు, వేదానికి సమానమైనటువంటి మహాభారతం నేర్చుకుంటున్నారు, పంచమ వేదము, ఆ పంచమ వేదంలోంచి వచ్చినటువంటి భగవద్గీత, తర్వాత విష్ణు సహస్రనామాలు నేర్చుకుంటున్నాం. సో ఇలాగ మనం చాలా అదృష్టవంతులం. దయచేసి ఈ జ్ఞానాన్ని పోగొట్టుకోకండి. అంటే ఏవో ఉంటాయి, నాకు తెలుసు సమాజంలో ఎంతోమంది పిచ్చి పనుల కోసం, పిచ్చి వేషాల కోసం లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ సమయాన్ని దాచుకొని ఇలాంటి వాటికి టైం పెట్టండి. 2 సార్లు 3 సార్లు వినండి, నోట్స్ రాసుకోండి. నేను ఎంత స్లోగా చెప్తున్నానంటే, నేను యాక్చువల్గా ఒక 2 క్లాసుల్లో చెప్పాల్సింది ఇప్పటికి 5-6 క్లాసులు అయింది. ఇది యాక్చువల్గా సెకండ్ క్లాస్. నేను లెక్క వేసిన దాని ప్రకారం ఇది సెకండ్ క్లాసు. మీ అందరితో చెప్పాను, నేను జ్ఞాపకం ఉందా, ఒక 5 వారాల పాటు మీకు సులభ జ్యోతిష్యం అని చెప్పాను. 5 వారాల్లో మనం ఇంకా బేసిక్స్ కూడా కంప్లీట్ కాలేదు. ఇంకొక వారం, ఇంకొక 2 వారాలు కూడా పడుతుంది బేసిక్స్. అది అయిన తర్వాత ఇంటర్ప్రిటేషన్ ఇంకొక 4-5 వారాలు. సో 5 వారాలు అనుకున్నది కనీసం మనకి 20 వారాలు అయ్యే ఛాన్స్ ఉంది. చాలా స్లోగా చెప్తున్నాను, అందరికీ అర్థం కావాలని చాలా 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 స్లోగా చెప్తున్నాను. నేను ఇంత ఇది చేస్తున్నందుకు మీరంతా కూడా నాకు వచ్చే గురుదక్షిణ ఏంటంటే మీ శ్రద్ధ. ఇంకా లేకపోతే వేస్ట్ కదా, మానేసుకుందాం. శ్రద్ధ లేకపోతే ఎందుకు ఇదంతా? ఎవరి టైంకి వాళ్ళకి, ఎవడు ఒక్క నిమిషం ఎక్స్ట్రా ఉండడు, ఎవరికి ఒక్క నిమిషం ఎక్కువ ఇది పట్టదు, ఒకటి చూసేది లేదు, ఏమీ లేదు, ఎవరి పని వాళ్ళలో ఉంటే ఎందుకు ఇది అవసరం? ఒకసారి ఆలోచించండి. ఇవి నేర్చుకునేటప్పుడు, కష్టమైనవి నేర్చుకునేటప్పుడు కొద్దిగా ఓపిక ఎక్కువ ఉండాలి, గౌరవం ఉండాలి. మీకు తెలుసా జ్యోతిష్యం నేర్పించే వాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకు ఉండే లక్షణం సాత్విక లక్షణం, ఓపిక, అమృత వచనం, అమృతం మాట్లాడే శాస్త్రం పైన అధ్యయనం ఉన్న వాళ్ళపైన గౌరవం. ఇవి లేనప్పుడు ఇవన్నీ నేర్చుకోలేము మనం. అంటే ఈ గౌరవమే లేదు, టైమే లేదు. టైం లేట్గా జాయిన్ అవుతారు. 9:05కి ఎట్లా జాయిన్ అవుతున్నారు చెప్పండి? 9 o'clockకి. ఇప్పుడు నేను ప్రవచనంలో 9:30కి జాయిన్ అయినా నేనేమన్నాను, ఇందులో లేట్గా ఎందుకు జాయిన్ అవుతున్నారు చెప్పండి? మీకు బయట వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే ఆ ప్రోగ్రాంలోనే ఉండండి, ఏమైంది? తప్పేముంది? తప్పేం లేదు కదా, ఏం దీంతో కొంపలేం మునిగిపోవు కదా. లేట్గా ఎట్లా జాయిన్ అవుతున్నారు? 9:05కి ఎట్లా జాయిన్ అవుతున్నారు? 9 అంటే 8:59కి జాయిన్ అవ్వాలి. సో ఇది సంగతి. ఎనీవే, అందరూ కూడా దయచేసి ఈ క్లాస్ని ఇంకా కాస్త జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేసేసరికి ఏమవుతుందంటే మనకు టైం చాలా వృధా అవుతుంది. అది గుర్తుంచుకోండి. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. రేపు వేదసారము, తర్వాత సంపూర్ణ శివపురాణం కోసమని రేపు కలుద్దాం 9 గంటల కంటే. 8:58కే మనకు క్లాస్ స్టార్ట్ అవుతుంది. అందరికీ కూడా శుభరాత్రి.